సరే, మన 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 జీవిత యాత్రలో, మన ఆత్మీయ జీవిత యాత్రలో ప్రతిదినం మన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, శారీరక శ్రమలు, సమస్యలు, బాధలు ఓ ప్రక్క, ఆత్మీయ జీవితంలో తొట్రుపాట్లు, తొందరపాట్లు, పొరపాటు అడుగులు, ఊహించని కార్యాలు మరో ప్రక్క మనల్ని రెండు విధాల కృంగదీయటం అనేది సహజంగా మనం గమనిస్తూ ఉంటాం మన యాత్రలో. మళ్ళీ చెప్తున్నా, శరీర జీవితంలో అక్కరలు, అవసరతలు, సమస్యలు, బాధలు ఒక పక్క, ఆత్మీయ జీవితంలోనేమో దేవునికి సంతోషకరమైన పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండలేదు నేను. దేవుడు ఆశించిన నీతియుక్తమైన జీవితాన్ని కలిగి ఉండలేదు నేను. దేవుడు ఒక విధంగా నా నుంచి ఆశిస్తే నేను ఇంకొక టైప్లో బ్రతుకుతున్నాను. నా ప్రవర్తనలో చాలా లోపాలు ఉన్నాయి. నా ప్రవర్తన నాకే నచ్చట్లేదు. దేవునికి ఇష్టంగా నేను ఉండలేకపోతున్నాను అని ఒక ప్రక్క కృంగుబాటు. ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో మన భక్తి జీవితం లేక ఆత్మీయ యాత్రలో భంగపాటు ఎదుర్కొంటూ ఉంటాం. అంటే దేవుడికి నచ్చంది ఏదో మన నుండి జరుగుతుంది. అది నోరు జారటమో, ఇంకో రకంగాను, చేయి జారటమో, కన్ను జారటమో, కాలు జారటమో అన్నట్టు. ఇటుపక్క ఈ శరీర సంబంధమైన జీవితంలో ఆటుపోట్లు, అటుప్రక్క ఆత్మీయ జీవితంలో ఆటుపోట్లు రెండు కలిసి మనసుకు నెమ్మది లేకుండా చేస్తాయి. కృంగిపోతూ ఉంటాం. ఎక్కువ ఆంతర్యంలో వేదన కనపడుతూ ఉంటుంది. దీని గురించి ఒక మాట చెప్పాలని నేను బలంగా ప్రేరేపించబడ్డాను. శరీర సంబంధమైన జీవితంలో కష్టాలు, బాధలు, ఇరుగులు, ఇబ్బందులు ఇవన్నీ మనం అంత లెక్క చేయం. తిరిగి జన్మించిన వ్యక్తులం గనక, క్రీస్తులో నూతన జన్మ అనుభవాన్ని పొందిన వ్యక్తులం గనక, ఆయన యందు మనకు విశ్వాసం ఉంది గనక, ఈ సమస్యలు, ఇబ్బందులు, ఈ ఇతరత్ర మనల్ని అంత కదిలించవు, లెక్క చేయం. రాని ఎన్నైనా కానీ ఆయన చూసుకుంటాడు, ఆయన ప్రాబ్లం లేదు, మనకి ఇబ్బంది ఏం లేదని ఒక భరోసా ఉంది విశ్వాసాన్ని బట్టి. కానీ ఆత్మీయ జీవితంలోకి వచ్చేటప్పటికి కొద్ది ఖచ్చితంగా మనకు అభ్యంతరం కలిగింది. దేవునికి ఇష్టంగా నడుచుకోవాలని ఆరాటపడతాం, మంచి భక్తి చేయాలని ఆశపడతాం, దేవుని ముందు పరిశుద్ధంగా, నీతిగా, జాగ్రత్తగా ఉండాలి, పవిత్రతను కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి, నిజాయితీగా ఉండాలని ఆశిస్తాం. అది జరగనప్పుడే ఎక్కువ గాయపడతాం. లోకస్తులు బాధపడేది మనల్ని అంత బాధ పెట్టదు. లోకస్తుల్ని బాధ పెట్టనిది మనల్ని ఎంతో బాధ పెట్టిద్ది. మళ్ళీ చెప్తా, లోకస్తులు దేని గురించి బాధపడతారో ఆ విషయాలు మనల్ని అంతగా బాధ పెట్టవు. ఉదాహరణకి లోకస్తుల భయం అంతా ఏంటి? ఉండటానికి, తినటానికి, అన్ని విషయాల్లో బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, ఎవరికి ఏ ఇబ్బంది అవుతుందో, ఎవరికి ఏ సమస్య వస్తుందో అని బాధపడుతూ ఉంటారు. ఒకవేళ అలాంటివి వస్తే కృంగిపోతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, గందరగోళం అయిపోతారు. క్రీస్తు యేసునందున్న మనకి ఆ విషయాల్లో చింత లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు యేసు ప్రభుతో మనం నడవటం మొదలుపెట్టిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఊహించని మలుపులు ఎన్నో తిరిగింది మన జీవితం. ఇక అయిపోయిందిరా ఈ టైంలో, ఇక మనం దెబ్బతింటున్నాం అన్న టైంలో ఆయన అద్భుతం చేసి మళ్ళీ మనల్ని నిలబెట్టినటువంటి ఘట్టాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్నీ అనుభవించాం కనుక, ఆల్రెడీ అనుభవాలు ఉన్నాయి కనుక ఆ విషయంలో భయం లేదు. కానీ లోకస్తులకి అది భయం, మనకు భయం లేదు. అప్పులు ఉన్నాయి, భయం లేదు. రోగం ఉంది, భయం లేదు. పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, భయం లేదు. కేసులు ఉన్నాయి, భయం లేదు. ఉన్నాయి.
న్యాయం తీరుస్తాడు ఆయనే, ఏం పర్వాలేదు. ఇంట్లో కొంచెం అసమాధానం ఉంది, భయం లేదు, దేవుడే సమాధానం ఇస్తాడు. కానీ మనల్ని బాగా బాధ పెట్టేది, బాగా దుఃఖపెట్టేది ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టంగా ఉండలేకపోతున్నామే అన్న మూలుగుడు ఉంటుంది మన హృదయంలో. ఇది ఎంతమందికి ఈ ఆలోచన ఉంది? ఆ ఫీలింగ్ ఎంతమందికి ఉంది? థ్యాంక్ యూ. కొంతమంది చేతులు ఎత్తలేదు అనుకుంటాను. అందరూ ఎత్తారా? నాకుందన్న. మళ్ళీ ఎత్తలేదు సోదరి, బ్లూ డ్రెస్ సోదరి, చెయ్యి ఎత్తవే. నీకు లేదా ఫీలింగ్? ఉందా? చెయ్యి ఇట్లా ఎత్తాలా? అది నాకే ఉంటే మీకెందుకు ఉండదా? నా ఏడుపంతా ఎన్నోసార్లు అదే. నాకు శరీర సంబంధమైన ఇబ్బందులు నన్ను కదిలించజాలవు. ఎందుకంటే నాకు ఆయన పట్ల అంత భరోసా ఉంది, విశ్వాసం ఉంది. ఇప్పుడే కాదు, ప్రభువులో క్రొత్తగా వచ్చినప్పుడు, బోల్డ్ అన్న అప్పుల్లో ఉన్నప్పుడే నాకు ఆ ఫీలింగ్ ఉంది. ఎక్కడ ఎవడొచ్చి రోడ్డు మీద లాగుతాడో, ఎక్కడ కుటుంబాన్ని బజార్న వేస్తారో అని క్రీస్తుకు ముందు, అంటే యేసు ప్రభువుని ఎరగక ముందు నలిగాం. ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా లెక్క కూడా చేయలే. ఎందుకంటే విశ్వాసమును బట్టి నేను ఆయన కుమారుడను, విశ్వాసమును బట్టి నా ఫ్యామిలీ కూడా ఆయన పిల్లలే. గనుక పిల్లల్ని ఎవడైనా అవమానపరిస్తే పిల్లలకు కాదు, ముందు తండ్రికి అవమానం. పిల్లల్ని ఎవడైనా బజారుకి ఈడిస్తే పిల్లలకు కాదు, ముందు తండ్రికే సిగ్గు. కాబట్టి ఒకవేళ ఎవడన్నా వచ్చి నన్ను రోడ్డు మీదకి లాగే అవకాశం ఉంటే లాగని, ఇంకోసారి వాడు నా జోలికి రాకుండా అసలు నాకున్న అప్పులు శాశ్వతంగా తీసి పడేస్తాడు నా దేవుడు. వీటి వల్లే కదరా నువ్వు ఇంత బాధపడుతున్నావు, వీటి వల్లేగా, ఈ అప్పుల వల్లేగా నా బిడ్డ ఇంత బాధపడుతుంది, అసలు తీసి పడేస్తాడు అని ఇంకొకడు ఎవడు నా ఇంటి ముందుకు రాకుండా తీసేస్తాడు. దానికోసం ఏ అద్భుతమైనా చేస్తాడు. అట్లా కూడా చేస్తాడా అని అడగండి. చేసినట్టు బైబిల్లో ఉంది. ఎవడైనా నిన్ను బాధ పెట్టి నిన్ను అవమానపరిస్తే వాడు నీకు గొప్ప మేలు చేస్తున్నాడు. వాడికి తర్వాత ఏదన్నా కానుక ఇవ్వడానికి సిద్ధం చేసుకో. నిన్ను రోడ్డు మీదకి లాగడానికి, అవమానపరచడానికి, నిన్ను చీదర చేయడానికి ఎవడైనా ట్రై చేస్తున్నాడు అంటే వాడికి ఇవ్వడానికి ఒక కానుక రెడీ చేసి పెట్టుకో. ఎందుకంటే వాడు నిన్ను కదిలించుకొని, వాడేమో శాపాన్ని తెచ్చుకుంటాడు, నిన్ను కదిలించి నీకు ఆశీర్వాదాన్ని తెస్తాడు వాడు. డౌట్ లేదు. నిన్ను అనవసరంగా వాడు డిస్టర్బ్ చేసి ఎవరిని కదిలిస్తాడు? దేవుణ్ణి కదిలిస్తాడు. దేవుణ్ణి కదిలించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిన్ను కదిలించిన వాడికేమో కోటింగు, నీకేమో సహాయం. ఈ మాట చెప్తున్నావు, నిజమేనా అంటే నిజమే, బైబిల్లో ఉంది. అందుకే ఎవడైనా నన్ను రోడ్డుకు లాగుతూ అవమానంగా నా గురించి ప్రచారం చేస్తుంటే వాడి పట్ల నేను ఎంతో అద్భుతమైన ప్రేమభావంతో చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ బ్రదర్ అని. ఎందుకంటే నువ్వు చాలా చేస్తున్నావు నాకు మేలు. నాకు మేలు చేయటానికి నువ్వు త్యాగం చేసుకుంటున్నావు సోదరుడా. నాకు మేలు చేయటానికి నువ్వు బలిపశువుని చేసుకుంటున్నావు. నిజంగా నువ్వు ఎంతో గొప్పవాడివి అని తృప్తి చెందుతా. ఇది నేను అబద్ధం చెప్పట్లా, నిజమే చెప్తున్నా. నిజం చెబుతున్నా. నేను నా గురించి ఎవడైనా అవమానపరచాలని తిప్పలు పడితే, నన్ను అభ్యంతరపరచాలని తిప్పలు పడితే వాటికి కోటింగ్ పడిద్దిగా. అది ఏ రూపంలోనన్నా పడని, ఖచ్చితంగా పడిద్ది. అప్పుడు వాడు బలి అవుతున్నాడుగా. వాడు నన్ను అలా ఇబ్బంది పెట్టినందున దేవుని కనికరం నా మీదకి వస్తుందా లేదా? వచ్చినందువల్ల నేను దీవించబడుతున్నానా లేదా? ఇప్పుడు కష్టపడి నాకు దీవిని తేవటానికి వాడు తన్నులు తింటున్నాడా లేదా? మరి ఇది అబద్ధం ఎట్లా అవుతుంది? నిజమే. ఇప్పుడు ఈ బైబిల్ ఏడుందంటే దావీదు షిమి, మనకు తెలియని స్టోరీ కాదు.
దావీదు సింహాసనాన్ని కోల్పోయి కొండలకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు మార్గ మధ్యలో షిమి అనేవాడు చీ పో అని అంతమంది ముందు దావీదును అవమానపరిచాడు. దావీదు మీదికి మట్టి దుమ్మెత్తిపోశాడు. శాపగ్రస్తుడా, దరిద్రుడా, నీ యజమానుడైన సౌలుకు నువ్వు చేసినటువంటి దుర్మార్గానికి నీకు ఈ గతి పట్టింది. నువ్వు చేసిందే నీ మీదికి వచ్చింది. నీ కర్మ నువ్వు మోయాల్సిందే అని రాళ్ళు విసిరాడు. దావీదు మీదికి దుమ్మెత్తిపోశాడు. చీ పో అని అసహించుకున్నాడు. ఒక కుక్కను అసహించుకున్నట్టు అసహించుకున్నాడు వాడు. దావీదు అస్సలు అడ్డగించలే వాడిని. లేకపోతే దావీదు పరాక్రమం దెబ్బకు వాడు ఉంటాడా? పక్కనోడి దగ్గర ఏటు తీసుకొని ఇసిరాడంటే వాడు అక్కడే అవుట్. ఏందిరా ఎక్కువ తక్కువ మాట్లాడు రాయ్ అని అలా ఈటు తీసుకొని వేసాడంటే ఇంక మళ్ళీ రెండో డైలాగే ఉండదు వాడికి. ఉంటుందా? కానీ ఏమల్లా దావీదు సహోదరి కుమారులు సెరూయా కుమారులు యోవాబు అబీషై ఇద్దరు. ఒకడి కోపం వచ్చేసింది. ఇటు రాజు అటు మేనమామ, రాజు అటు మేనమామ. నొప్పి పుట్టింది. ఏంటి మావయ్య అనలే దగ్గరికి పోయి, రాజా, రాజు అయిన నిన్ను, ఏలినవాడవైన నిన్ను, చచ్చిన కుక్క వంటి వాడైన వాడు ఇంతలేసి మాట్లాడుతుంటే నీకు ఏమనిపించట్లేదా? నువ్వు అను వాడిని చేరబోయి వాడిని తల ఛేదించి తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తా అన్నారు ఆ ఇద్దరిలో ఒకడు. వెంటనే దావీదు, సెరూయా కుమారులారా, నాతో నీకేమి, మీకేమి, వానితో మీకేమి? దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయని ఎడల నన్ను శపించి వాడు బతుకుతాడా? వాడికి ఉందా అవకాశం? నాబాలు అనేవాడు దావీదుకు సహాయం చేయడానికి దావీదు ఎవడు అని ఒక మాట అన్నందుకు తెల్లవారేసరికి చచ్చాడు వాడు. వీళ్ళలాగా అనలా నన్ను, ఎవడ్రా వాడు దావీదు అన్నందుకు చంపేశాడు. నా దేవుడు నన్ను ఒకడు ఒక మాట అంటే నాకు నొప్పి కన్నా ఆయనకి ఎక్కువ నొప్పి. నన్ను ఈట తీసుకొని చంపదూచినటువంటి సౌలు తన ఈట మీద తనే పడి చచ్చేటట్టు చేశాడు నా దేవుడు. నేనంటే ఎంత ప్రేమో తెలుసా ఆయనకి? నేనంటే ఎంత శ్రద్ధో తెలుసా? నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? అలాంటి దేవుడే ఈరోజు నన్ను వీడికి అప్పచెప్పాడంటే అది వాడి తప్పు కాదు, ఆయన తప్పు కాదు, నా తప్పు. నేనందుకు అర్హుణ్ణి. ఆయన నన్ను శ్రమ పెట్ట పూనుకుంటే అది పొందటానికి నేను యోగ్యుణ్ణి. నన్ను దేవుడు అన్యాయంగా శ్రమ పెట్టాడు అని నేను అనను. న్యాయమే. నాకు ఆ శ్రమ న్యాయమే, ఈ అవమానం న్యాయమే, ఈ గాయాలు న్యాయమే. వాడిని ఆపొద్దాం. వాడికి అప్పచెప్పాడు కానీ నన్ను అభిషేకించుకున్నాడు రా. నా అన్నలందరినీ పక్కన పెట్టి గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను పిలిచి నన్ను అభిషేకించుకున్నాడు రా నా దేవుడు. బాధ పెడుతున్నాడు, బాధకు అప్పచెప్పాడు కానీ నేను పడే బాధ కన్నా కూడా నేను పొందుతున్న అవమానం చూసి ఆయన ఎక్కువ బాధపడుతుంటాడు రా. ఇది నిజం. వాళ్ళు వీళ్ళు నన్ను అంటున్న మాటలను బట్టి నేను పడే బాధ కాదు. నేను ఒకటి ఊహిస్తున్నాను, తనకిష్టమైన దాసుడు ఇలా నింద పాలవుతూ అవమానాల పాలవుతుంటే నాకంటే ఎక్కువగా నా తండ్రి బాధపడుతుంటాడు, నా యజమానుడు, నా ప్రభు బాధపడుతుంటాడు రా. ఇది నిజం. కాబట్టి ఏమో ఆయన కోపం మళ్ళుకొని వాడు తిట్టిన తిట్లను బట్టి నా మీద జాలిపడి మరలా నా పూర్వస్థితి నాకు ఇచ్చునేమో. వాడిని ఆపొద్దురా, నాకు ఫ్రీగా వాడు మేలు చేసి పెడుతున్నాడు అని చెప్పకనే చెప్పాడు. వాడు అని నా దేవుని కనికరం నా మీదకి వచ్చేటట్టు చేస్తున్నాడు రా. దీనివల్ల నాకేమో మళ్ళా సింహాసనం వచ్చింది, వాడికేమో శాపం వచ్చిందిరా.
వాడిని ఆపొద్దురా అన్నాడు. ఖచ్చితంగా దావీదు ఎలా అయితే అనుకున్నాడు అలానే జరిగింది. ఇంతసేపు మాట్లాడినటువంటి షిమి మళ్ళా వచ్చి దావీదు కాళ్ళ మీద పడ్డాడు. దావీదేమో పోయి సింహాసనం ఎక్కాడు. ఇచ్చాడు దేవుడు. ఇది ఎరుగుదును నేను, ఇది తెలుసు నాకు. ప్రాణం పెట్టలా నా కోసం. ఇష్టం లేకపోతే పెట్టాడా? ప్రేమ లేకపోతే పెట్టాడా? ఆసక్తి లేకపోతే ప్రాణం పెట్టాడా? శ్రద్ధ లేకపోతే ప్రాణం పెట్టాడా? అరే చచ్చిపోయేంత ప్రేమించిన వాడు నాకుంటే, నన్ను అంతలేసి మాటలు ఇతరులు అంటూ ఉంటే ఆయన ఎట్ట చూస్తా ఊరుకుంటాడు? నేనన్నా వదిలేస్తానేమో కానీ నన్ను ప్రేమించే నా ప్రభువు వదలడుగాక వదలడు, అది నాకు తెలుసు. కాబట్టి ఎవడైనా నన్ను అవమానపరిచి ఇబ్బంది పెట్టి రోడ్డుకు లాగి నన్ను శోధించడానికి చూస్తే వాడు నాకు వాడి బ్రతుకుని పణంగా పెట్టి, వాడి జీవితాన్ని పణంగా పెట్టి నాకు దేవుని ఆశీర్వాదాలు దక్కేటట్టు చేస్తున్నాడు. కాబట్టి ఓకే, రాని అప్పులోడు రాని, ఇంకొకటి రాని, ఎవడన్నా రాని, రోడ్డుకు లాగని, ప్రాబ్లం లేదు. అవన్నీ నాకు దీవెనలుగానే మారుతాయి. అందుకే తెగించి ఈ భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన సమస్యలకు ఎదురు తిరిగా, లెక్క చేయలే. విశ్వాసంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రభువుని ఎరక్క ముందు కృంగిపోయాం, చచ్చిపోదాం అనుకున్నాం చెప్పాగా. ఆ బాధ పడలేక అలాంటి నిర్ణయాలకు వెళ్ళిపోయాం. ప్రభువులోకి ఎప్పుడైతే వచ్చామో, ఆయన ప్రేమ ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఒక నిశ్చయతలోకి వచ్చాం. భయం లేదు ఇక. బాగుంది. మీకు కూడా అదే. మీలో ఎంతమందికి ఇలాంటి విశ్వాసం ఉంది? నిజంగా ఉందా? షో చేస్తున్నారా? కొంతమంది చేతులు ఎత్తలా, పాపం లేదు, యథార్థం ఒప్పుకున్నారు. చిన్నగా వాళ్ళు కూడా ఎత్తుతున్నారు చెయ్యి. అంటే ఎంతమందికి ఉంది విశ్వాసం? అంటే ఏదో చేతులు ఎత్తుతున్నారు కానీ మెల్లగా. ఒక్క మనిషి నీ గురించి పొరపాటుగా మాట్లాడితే బతకనిత్తా? ఎవరికి చెబుతావు నువ్వు ముచ్చట? నాకా? ఒక్క మనిషి నీ గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడి తట్టుకుంటా, ఓర్చుకుంటా? అన్నోడి మీద 24 మాట్లాడతావు మళ్ళాను. కానీ నాకు తెలుసు దేవుని కృప ఇట్లా చేస్తాడని తెలుసు. కాబట్టి చాలా అప్పులున్నా అవి నన్ను భయపెట్టలా. రాని సామాగ్రి బయట అయినాయి, పర్వాలేదు, అయినాయి. పరువు ఎవరికి పోయిద్ది? పరువు ఎవరికి పోయిద్ది? నాకా మా నాన్నకా? అది ఎవడన్నా అట్లా చేస్తే బాగుండని కూడా చూసా ఒక దశలో. అప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. ఎవ్వడు రాలా. అంత అవకాశం ఎవరికి ఇవ్వాల ఆయన. ఎందుకంటే మాట తప్పడుగా. అది ఒకవేళ అవమానానికి అప్పగిస్తే, మామూలుగా అవమానం లేని జీవితంలో ఒకంత దీవెన అయితే, అవమానం పొందినోడికి 2 దీవెన. ఇప్పుడు టెన్షన్ ఉందా మరి? ఇక చెప్పండి. నేను చెప్పేది నిజంగా నీకు అర్థమైతే ఈ అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బంది లెక్క కూడా చెయ్యను. ఎంతమందికి అర్థమైందో ఏమో. ఈ లైవ్లో ఎవరైనా ఉన్నారా? లైవ్ ఇచ్చారా? దేవునికి మహిమ. స్తోత్రం చెప్పండి. లైవ్లో ఉన్నోళ్ళు కూడా చెప్పండి. జూమ్ యాప్లో ఉన్నోళ్ళు చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. బాధ పెట్టింది ఎక్కువ ఏంటంటే, నా ప్రవర్తనలో కొన్నిసార్లు తొట్టుపాటు, నా ప్రవర్తనలో కొన్నిసార్లు లోపాలు నాకు కనపడ్డప్పుడు భయపడ్డాను, బాధపడ్డాను, కృంగిపోయాను. నేను ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా వ్యవహరించకూడదు. ఎందుకు నేను ఇలా చేస్తున్నాను? పరిశుద్ధంగా, నోరు పరిశుద్ధం, దృష్టి పరిశుద్ధం, చేతలు పరిశుద్ధం, నడతలు పరిశుద్ధం, పరిశుద్ధంగా ఉండాలని కదా అనుకుంటున్నాం. కానీ రోజులోనో 2 రోజులకోసారో, 3 రోజులకోసారో, 4 రోజులకోసారో, ఎక్కడో చోట ఈ చూపులోనో, ఈ తలంపులోనో, ఆలోచనలోనో, మాటలోనో, చేష్టలోనో, నడతలోనో ఎక్కడో చోట తేడా జరుగుతుంది.
చిన్నదో పెద్దదో ఏదో ఒకటి, నేను ఉన్నదన్నట్టు చెప్తా. అసలు ఏమి ఎరగని అపర పరిశుద్ధుడిని అసలు ఇంతవరకు అని నేనేం చెప్పను. నోరు జారిన అనుభవాలు ఉండొచ్చు, చేతులు జారిన అనుభవాలు ఉండొచ్చు. చేతులు జారిన అనుభవాలు అంటే ఏమిరా ఇంత ఓపెన్గా చెబుతున్నా, ఇక మమ్మల్ని కూడా దన్నమనే అని అనుకో. పూర్తిగా నన్ను మ్యాటర్ విశ్వాసయాత్రలో ప్రారంభపు జీవితంలో నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. నేను నన్ను బాధ పెట్టింది దేవునికి ఇష్టడుగా ఉండలేకపోతేనే అన్న విషయము తప్ప ఇక శరీర సంబంధమైనవి భయపెట్టలేదు, బాధ పెట్టలేదు ఇప్పటికి కూడా. బోల్డ్ అన్న అవసరతలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి. మళ్ళీ ఎవరిని అడగం, డిమాండ్ చేయం. ఆయనే చూసుకుంటాడు. ఏ సమయానికి ఏది రావాలో, ఏ సమయానికి ఏది రప్పించాలో ఆయనకి తెలుసు. అన్నీ ఆయనే చూసుకుంటాడు, టెన్షన్ లేదు. జ్ఞాపకం వస్తే ప్రార్థన చేస్తాం, కొంచెం చూడంటాం, వదిలేస్తాం అంతవరకే. కానీ ఆత్మీయ జీవితంలో ఎక్కువ కృంగిపోయాను. ఈ రోమాపత్రిక 7:18లో మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ అలా చేయటం కలగట్లేదు. అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని ఒక కేకేస్తాడు పౌలు మహనీయుడు. రోమాపత్రిక 7:18 నుంచి చదివితే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయటం నాకు కలుగుటలేదు. చదువు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. నేను చేయకూరని దానిని దాన్ని చేసినది నా యందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. మంచి చేద్దామంటే చెడు చేసేటువంటి నియమం నా బాడీలో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాపము నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ఆ మాట మీరు 23 బాగా అబ్జర్వ్ చేయండి. నా శరీరములో వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిన వచనం. తర్వాత చదువు. అయ్యో అద్దుగా అక్కడేసాడు కేక. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడ విడిపించును. అద్దుగో చేద్దామనుకున్న మంచి చేయకుండా వద్దనుకున్న కీడే చేస్తున్నా. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇలా వద్దనుకున్నా కదా, నేను అదే చేస్తున్నానేంది? ఎందుకు ఇలాగా? నా శరీరంలో నా అవయవములలో పాప నియమం ఉంది, అది నన్ను లోబరుచుకుంటుంది. అందుకే మంచి చేయాలన్న కోరిక అయితే కలుగుతుంది కానీ మంచి చేయలేకపోతున్నాను. చెడు చేయొద్దు అనుకునే కోరిక కలుగుతుంది కానీ చెడే చేస్తున్నాను అని 6వ అధ్యాయంలోనేమో తిరిగి జన్మించినటువంటి వ్యక్తి, 7వ అధ్యాయంలోనేమో తిరిగి జన్మించిన తరువాత అతని మనస్సాక్షి తిరిగి పనిచేసి తాను ఎంత దౌర్భాగ్యుడో అర్థమైన పరిస్థితి. 8వ అధ్యాయంలోనేమో ఒక అద్భుతమైనటువంటి సంతోషకరమైన స్తోత్రం. అయితే 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6వ అధ్యాయంలో తిరిగి జన్మించిన అనుభవాన్ని గురించి రాస్తాడు రోమా. 7వ అధ్యాయంలో తిరిగి జన్మించక ముందు ప్రకృతి సంబంధిగా ఉన్న వాడికి ఏ స్పర్శ లేదు, అడ్డదిడ్డమైన బతుకుతాడు, అంతా కరెక్టే, అందరూ బతుకుతున్నారు, నేను బతుకుతున్నాను అనుకుంటాడు. ఈ తిరిగి జన్మించిన తర్వాత అంతకుముందు చచ్చిందే మనసాక్షి, అది తిరిగి పనిచేయటం మొదలుపెట్టి అసలు మనం ఎంత దరిద్రులమో నీచులమో మనకు అర్థమైద్ది. అంతకుముందు అర్థం కాదు. ఎప్పుడు? తిరిగి జన్మించక ముందు అర్థం కాదు. పెద్దవి చేస్తాం, నేను స్పెషల్గా చేసింది ఏముంది, అందరూ చేసేదే నేను కూడా చేశాను అంటాం. స్తోత్రం చెప్తారా?
గట్టిగా చెబుతారా? అందరు చేసిందే నేను కూడా చేశాను. అంటే జంతువు బతుకుతుంది, నేను కూడా బతుకుతున్నాను, ఏంటి ఇంకా వ్యత్యాసం ఏంటి అన్నట్టు. 6వ అధ్యాయములో ప్రకృతి సంబంధి, 6వ అధ్యాయంలోనే మారు మనసు పొందాడు, ప్రభు వైపు తిరిగాడు, క్రొత్తగా జన్మించాడు. ఆ ప్రస్తావన తెస్తాడు. ఆ క్రొత్తగా జన్మించిన తర్వాతనే మనకి హింస స్టార్ట్ అయింది. అంతకుముందు మనకి సమాచార వ్యవస్థ సరిగా పనిచేయలేదు. అందుకే పెద్ద పెద్ద జరిగింది, మనకేమీ సమాచారం దొరకలేదు. ఇప్పుడు తిరిగి జన్మించిన తర్వాత, అంటే క్రొత్తగా జన్మించిన తర్వాత సమాచార వ్యవస్థ తిరిగి పనిచేయటం మొదలుపెట్టి మన బతుకేంటో మనకు అర్థమయ్యేటట్టు చూపించింది. అప్పుడే టార్చర్ స్టార్ట్ అయింది. అంతకుముందు నోరు జారి ఇంతసేటు గందరగోళం అయ్యావా? అసలు ఏందో, నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాను, ఎట్లా మాట్లాడొచ్చా, ఇంత పదాలు వాడొచ్చా, ఇంత నీచంగా మాట్లాడొచ్చా అని అంతకుముందు ఎప్పుడైనా అనుకున్నావా? పాత జీవితంలో ఎప్పుడు బాధపడ్డావు? క్రీస్తు యేసునందు క్రొత్త జీవితంలోకి వచ్చిన తర్వాత నీకు బాధ స్టార్ట్ అయింది. అదే మనిషివిగా అంతకుముందు లేని స్పర్శ ఇప్పుడు పనిచేయటం మొదలుపెట్టింది. ఏంటి? నీ మనస్సాక్షిని ఆయన రక్తము పవిత్రపరిచింది. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. దేవునికి మహిమ. మళ్ళీ చెప్పండి. ఫస్ట్ మనస్సాక్షి శుద్ధీకరణ పొందక ముందు పెద్ద పెద్దవి కూడా మనల్ని ఏమి, నోరు తెరిచి చెప్పండి, పెద్ద పెద్దవి కూడా మనల్ని ఏమి చేయలేదా? కదిలించలేదా? అసలు స్పర్శే లేదు మనకి. లెప్రసీ వచ్చిన వ్యక్తికి స్పర్శ పోయింది చర్మం మీద, అవునా? చేమలు కుట్టినా దోమలు కుట్టినా ఏమో అర్థం కాదు. ఇది ప్లస్సా మైనసా? మంచిదా చెడ్డదా? ఎందుకు చెడ్డదైద్ది? చీమలు కుట్టిన అర్థం కాకపోతే ఇక చీమల పుట్ట మీద నిలబడ్డా మనకేం బాధ ఉండదు. కాబట్టి ఇది బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ తర్వాత చీమలు కుట్టిన అర్థం కావటం కాదు, గాయమైన అర్థం కాదు, గాయమైన అర్థం కాదు, ఆ గాయం నుండి చీము రక్తాలు గారుతున్న అర్థం కాదు. చివరికి ఆ శరీర భాగాలు కుళ్ళిపోయే ప్రమాదం వస్తుంది. డేంజర్ కాదు? అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషికి వైద్యం జరిగి తిరిగి చర్మం పనిచేయటం మొదలుపెట్టింది అనుకో. అంతకుముందు చీమ కుట్టిన అర్థం కాంది, ఇప్పుడు ఊరక ఏదన్నా అట్లా ఆ చర్మం మీద అట్లా పారాడినా సరే వెంటనే స్పర్శ అర్థమైపోతుంది. ఇప్పుడు జాగ్రత్త పట్టడం మొదలు పెడతాం. చూడండి, అంతకుముందు ఏమన్నా చాకిరి ఉందా మనకి? స్పర్శ లేనప్పుడు చాకిరి ఉందా? కదిలే అవసరం ఉందా? ఎగిరిపడే అవసరం ఉందా? దులిపేసుకునే అవసరం ఉందా? అబ్బా అనే అవసరం ఏమన్నా ఉందా? చీమలు కుడితే ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? కాసేపు ఎగురుతాం, బా చీమలు ఉన్నాయి ఇక్కడ, భలే కొడుతున్నాయని, అవునా? అది స్పర్శ లేనోడికి ఎందుకు అట్లా ఎగురుతున్నారు, నాకేం కుట్టట్లేదు అంటే కొడుతున్నాయి కానీ వాడికి అర్థం కావట్లేదు. అదే ఇప్పుడు వైద్యం జరిగి స్పర్శ తెలిసిన తర్వాత ఇక మనశ్శాంతిగా ఉంటాడా? ఇంత ఏమి లేవు, అట్లా పారాడినా సరే దులపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది 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 మనకు జరిగేది. పాత జీవితంలో
మనకు ఆ స్పర్శ లేదు, ఎట్ట పడితే అట్ట బతికాం, అసలేం తప్పు అనిపించలా. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక, ఆయన వెలుగులోకి వచ్చినాక టోటల్గా మనస్సాక్షి శుద్ధీకరణ పొంది ఇంతది 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 మొత్తం కనపడుతున్నాయి. కనపడి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. చివరికి ఏ పాయింట్కి వచ్చేస్తున్నామంటే నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యురాలను అనే స్థితికి వస్తుంది. మీకు వచ్చిందా ఆ మెట్టు వచ్చిందా? ఇంకా రాలేదా? ఎంతమంది అనుకున్నారు అట్లా? చిత్తరవాద. అయితే ఈరోజు మీకు ఒక విషయం చెప్తానండి. ఎందుకు బాధ కలిగిద్ది అంటే దేవుణ్ణి నేను ఒప్పిస్తున్నాను ఈ చర్య ద్వారా. సైతానుగాడు నా చేత ఆ పనులే చేపిస్తున్నాడు, నా పరిశుద్ధత చెడగొడుతున్నాడు, నిజాయితీగా నేను బ్రతకకుండా, నీతియుక్తంగా నేను బ్రతకకుండా పాడు చేస్తున్నాడు. నేను దేవునికి బాధ కలిగిస్తున్నాను. మరి దేవుడు శిక్షిస్తాడేమో, దేవుడు కోప్పడతాడేమో, దేవుడు నా రక్షణ తీసేసి నరకానికి వేస్తాడేమో, అసలు దేవుని ముందుకు వెళ్ళటానికి నాకు యోగ్యత లేదేమో అని పదే 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 గాయం అవుతూ ఉంటుంది మనసులో. ఎప్పుడు తప్పు జరిగిన ప్రతిసారి. చాలా ముఖ్యమైన సందేశం ఇది, మిస్ అవ్వద్దు, జాగ్రత్తగా వినండి. ఒకసారి పక్కన ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూడండి. ఒకసారి ఏదైనా కోమాలోకి ఏమైనా వెళ్తున్నారా, బతికే ఉన్నారా, ఏం జరుగుతుంది అసలు ఏంటి సరిగ్గా చూడండి. పక్కన వాళ్ళ మొఖాలు చూడండి ఒకసారి. ఓకే కదా? రైట్. ఇక్కడ 3వ మాటలు అంటే 8వ అధ్యాయంలో ఏమన్నాడు? కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఆత్మ నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను. అయిపోయింది. విడిపిస్తుంది, విడిపించబోతుంది కాదు, విడిపించాను. ముగించాడుగా. రైట్. 6లోనేమో ప్రారంభ స్థితి, చచ్చిన స్థితి. 6లోనే సగం నుంచి బాప్తీసం ద్వారా తిరిగి బ్రతికిన స్థితి. 7లోనేమో తిరిగి జన్మించిన వాని యొక్క జీవితంలో వికృతి స్థితి, వికృతాకృతి లేదా పాప రూపం. 8లోనేమో విమోచన. ఓకే. 6లోనేమో రోగం, 7లో నిర్ధారణ, 8లో చికిత్స. సూపర్ ఉంది. దేవునికి మహిమ. రోమా 6, 7, 8 అధ్యాయాలు బాగా అర్థం చేసుకుంటే బోల్డ్ అంత విషయం ఉంటుంది. 6లోనేమో రోగం, 7లోనేమో నిర్ధారణ. కరోనా పాజిటివా, క్యాన్సర్ పాజిటివా, హెచ్ఐవి పాజిటివా, ఏమి రోగం ఏంది? 7లో నిర్ధారణ, 8లోనేమో మందు. ఏమిటి మందు? కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు చెప్తా వినండి జాగ్రత్తగా. కొంచెం చెప్పి తర్వాత మెయిన్ పాయింట్ మీకు అందించి సింపుల్గా ముగించేస్తాను. సాతాను మన పరిశుద్ధ జీవితాన్ని లేదా పరిశుద్ధతని పాడు చేసే అవకాశం ఉందా లేదా? ఉంది అన్నోళ్ళు చేయొద్దండి. మన పరిశుద్ధతను సాతాను పాడు చేసే అవకాశం ఉందా లేదా? ఉంది అంటే చేయొద్దు. రైట్. నేను అంటున్నాను లేదు అని. మాకు తెలుసురా నువ్వు ఏదో ఒకటి ఉంటుంది అని. ఎందుకుంటుంది రా భయ, లేకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఎన్నోసార్లు చెడగొట్టాడు వాడు. మన పరిశుద్ధతను ఎందుకు చెడగొట్టాడు? చెడగొడతాడు వాడు అని మీరు అనుకుంటారు మనసులో. నేను మళ్ళా క్లియర్గా చెప్తున్నా, పూర్తి స్పృహలోనే స్పర్శలోనే చెప్తున్నా. మన పరిశుద్ధతను సాతాను చెడగొట్టలేడు. ఎప్పటికీ చెడగొట్టలేడు అంటే గట్టిగా చెప్తున్నా, ఎప్పటికీ చెడగొట్టలేడు. అదేందన్నయ్య? నోరు జారి దూషణ మాట్లాడాం, బూతులు తిట్టాం, నోరు పవిత్రత పోయినట్టే కదా. మరి చెడగొట్టలేకపోవటం ఏంటి? వాడు చెడగొడతాడులేనయ్య, నువ్వు ఏదో పరధ్యాసలో ఉన్నట్టున్నావు, పరధ్యానంలో ఉన్నట్టున్నావు. ఉంటుంది అవకాశం. ఇప్పుడు కళ్ళతో మోహపు చూపులు చూడొద్దన్నాడు, మరి చూస్తున్నావు. అప్పుడు కళ్ళు అపవిత్రం అవుతున్నాయిగా, కళ్ళ పవిత్రత పోతుంది కదా.
మరి చెడగొట్టలేడంటావేంటి నువ్వు? ఇక్కడ నేను అన్నమాట నిజమో కాదో మీకు రుజువు చేస్తా. మళ్ళీ చెప్తున్నా, సాతాను మన పరిశుద్ధతను చెడగొట్టలేడు లేడు 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 ఎట్లా అంటే ఎట్లా చెడగొడతాడు? మన పరిశుద్ధత ఒక క్రియ లేకపోతే ఒక భావోద్రేకమో లేకపోతే ఒక ప్రవర్తనకు సంబంధించిందో అయితే వాడు చెడగొడతాడు. కానీ మన పరిశుద్ధత ఇవేవి కాదు. మన పరిశుద్ధత ఒక వ్యక్తి. యేసయ్యను వాడు చెడగొడతాడా? ఇప్పుడు చెప్పు, యేసయ్యను వాడు చెడగొట్టగలడా? మరి ఇప్పుడు మన పరిశుద్ధత ఎవరు అంటే యేసయ్యే. వాడు 100 జన్మలెత్తిన యేసయ్యను చెడగొట్టజాలడు. మన నీతిని పాడు చేయగలడా? వాడు 1,000,000 జన్మలెత్తిన మన నీతిని పాడు చేయలేడు. ఎందుకంటే మన నీతి కూడా క్రీస్తే. మన జ్ఞానాన్ని పాడు చేయగలడా? వాడి వల్ల కాదు. ఎందుకంటే మన జ్ఞానము కూడా క్రీస్తే. మన పరిశుద్ధత క్రీస్తే, మన నీతి క్రీస్తే, మన జ్ఞానము క్రీస్తే, మన విమోచన క్రీస్తే. క్రీస్తును వాడు చెడగొట్టగలడు అని నువ్వు ఎక్కడన్నా లేఖనంలో చూపగలిగితే అప్పుడు ఒప్పుకుంటా నీ పరిశుద్ధత చెడిపోయినట్టని. ఒక్క వచనమైనా చూపిస్తావా? యేసు క్రీస్తును సాతాను చెడగొట్టాడు అనే వచనం ఒకటి చూపించు నాకు. నేను ఇప్పుడే ఒప్పుకుంటా నీ పరిశుద్ధత చెడిపోయిందంటే. సాధ్యమేనా? దీన్ని మన గ్రహింపులో లేకుండా, మనకు అర్థం కాకుండా చేసి ప్రతినిత్యము మనం మరణ భయంతో కృంగిపోయేటట్టు చేసి మనల్ని ఆడుకుంటున్నాడు వాడు లూసీ. ఆ లూసీ డాగ్ గాడు రోజు మనల్ని ఆడుకుంటున్నాడు అన్నమాట. అర్థమైందా? ఈరోజు నీకు క్లారిటీ ఇస్తున్నా దేవుని కృపతో. తండ్రి అయిన దేవుని ముందు నిత్య జీవానికి నిన్ను అర్హతలోకి తీసుకొచ్చేటువంటి పరిశుద్ధత, నీతి, జ్ఞాన విమోచనలన్నీ కూడా నీ క్రియ మూలమైనవి, నీ ప్రవర్తన మూలమైనవి కావు. అది ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆ వ్యక్తిలో నువ్వు ఉన్నంత వరకు, నీలో ఆ వ్యక్తి ఉన్నంత వరకు, విను బాగా, ఆ వ్యక్తిలో నువ్వు ఉన్నంత వరకు, నీలో ఆ వ్యక్తి ఉన్నంత వరకు తండ్రి అయిన దేవుడు నీ వైపు చూస్తే నీవు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగానే కనపడతావు. తండ్రి అయిన దేవుడు నీ వైపు చూస్తే నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాల్లాగానే కనపడతావు. తండ్రి అయిన దేవుడు నీ వైపు చూస్తే జ్ఞానవంతుడుగా, జ్ఞానవంతురాల్లాగానే కనపడతావు. ఇంకా వేరుగా కనపడవు. దేవునికి మహిమ. గట్టిగా చెప్పో, ఇంకోసారి చెప్పో. ఇంకా నీకు భయం ఏంది? నీ పరిశుద్ధత ఎట్లా చెడిపోయిద్ది? యేసయ్యని చెడగొట్టగలడా వాడు? మరి ఆయనే నీ పరిశుద్ధత. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం అనుకుంటాను. చూడమ్మా, 31వ వచనం. 30వ వచనం నుంచి చదువులే. బైబిల్ అయితే బైబిల్ ఏది? సెల్ అన్న చూడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఒక మాట చూడండి, ఇందాక రోమాపత్రిక 8:1 ఏమన్నాడు? క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన పెట్టి చదవండి. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు, మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఇప్పుడు ఈ వచనం ముందు పెట్టి ఆ ముందు వచనం ఇటు పెట్టి చదవండి. మీరు క్రీస్తు యేసునందున్నారు, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి. రెండు పక్క పక్కన పెట్టి చదవండి. ఇప్పుడు మీరు చదవండి. మీరు క్రీస్తు యేసునందున్నారు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి. అయిపోయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మీరు ఎవని ఎందున్నారు? క్రీస్తు యేసునందు ఉన్నారు. ఆయన ఎందున్న వానికి ఏమి లేదు, అయిపోయే. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. క్రీస్తు యేసునందున్న నీవు తీర్పు తప్పించుకున్నావు, శిక్ష తప్పించుకున్నావు, రక్షణ పొందావు. నువ్వు పొందిన రక్షణ కూడా తాత్కాలిక రక్షణ కాదు, నిత్య రక్షణ. ఆయన మనకు నిత్య రక్షణకు కారకుడు అయ్యాడా, సగం రక్షణకు కారకుడు అయ్యాడా, ఈ భూమి మీద జీవితం వరకు రక్షణ కారకుడు అయ్యాడా, లేకపోతే ఒక వారం 10 రోజులు రక్షణ కారకుడు అయ్యాడా, ఒక సంవత్సరం రక్షణ కారకుడు అయ్యాడా, నిత్య రక్షణకు కారకుడు అయ్యాడా? ఆయన ఇచ్చిన రక్షణ 4 రోజుల రక్షణ, వారం రోజుల రక్షణ, 10 రోజుల రక్షణ, 10 సంవత్సరాల రక్షణ, 100 ఏళ్ళ రక్షణ, నిత్య రక్షణ. నిత్య జీవం అంటే నిత్యము జీవించున్నది. నిత్యమైన తీర్పు అంటే ఆ జడ్జిమెంట్ అయితే ఇంక మార్పులు ఉండవు అని అర్థం. అలాగే నిత్య రక్షణ అంటే ఆ రక్షణ పొందినవాడు ఇక నిత్యము రక్షింపబడ్డట్టే, ఇక వానికి శిక్షా విధి లేదు. అయిపోయింది. ఇక ఇప్పుడు నీవు స్వతంత్రుడవు, స్వతంత్రురాలివయ్యావు. ఇక భయం గుప్పెట్లో గడగడ వణుకుతాం, శిక్షకు భయపడుతూ అమ్మో రక్షణ పోయిద్దేమో, అమ్మో ఏమవుతానో, అమ్మో ఏమైపోయిద్దో అని గడగడ వణుకుతూ బ్రతకాల్సిన అవసరము లేదు. ఇప్పుడు నీవు స్వతంత్రుడవు, స్వతంత్రురాలు. అదే రక్షణానందం అంటే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. మీరు కాస్త ఆత్మీయ ప్రగతి కలిగిన వారు, కాస్త సీనియర్స్గా ఉన్నారు కనుక మీరు ఈ విషయాన్ని గ్రహించగలుగుతారని మీతో చెప్తున్నా. ఓకేనా? రక్షణానందం అంటే అది. ఇక వినండి, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఒక చిన్న తేడా చెప్తా. పాత నిబంధన ధర్మశాస్త్రం, క్రొత్త నిబంధనలో స్వతంత్రులం. పాత నిబంధనలో దాసులం, క్రొత్త నిబంధనలో కుమారులం, స్వతంత్రులం. ఏంటో అర్థమయ్యేటట్టు చెప్తా. నాకు తెలుసు మీకు అర్థం కాదని, అర్థమయ్యేటట్టు చెప్తా. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని మన ముందుంచి, ధర్మశాస్త్రం ఇది, దీని ప్రకారం నువ్వు బ్రతకాలి, దీనికి వేరుగా నువ్వు బ్రతికావంటే నీకు పగిలిపోద్ది, జాగ్రత్త అని చెప్పాడు. వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని ఎన్నైతే ఉన్నాయి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు
ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని ఉన్నా ఈ ఆజ్ఞలను అనుసరించి మనిషి బతికాడా? ఈ ఆజ్ఞలను నెరవేర్చాడా? పెద్దాయనా చెప్పండి కాస్త. ఇప్పుడు దీన్ని మీకు వయసుకు పోల్చి చెప్తా వినండి. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఊహ తెలిసిన దగ్గర నుంచి 21 సంవత్సరం వచ్చిన దాకా మనం ఎవరమే? పుట్టినప్పటి నుంచి 21 సంవత్సరం వచ్చిన దాకా పురుషులైతే ఓరు మైనర్లా మేజర్లా? మైనర్లు, రైట్. స్త్రీలు 18 ఏళ్ళు నిండినంత వరకు మైనర్లా మేజర్లా? అంటే పిల్ల బ్యాచే. వాళ్ళు పిల్లలు, ఇల్లు పిల్లలే. 21కి లోపల, 21 దాటితే పెద్దవాళ్ళ లెక్క. బాగుంది. సరే, ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం సొంత పనులు చేయటం మొదలు పెడతాం అనుకోండి. అందుకని ఊహ తెలిసిన దగ్గర నుంచి అన్నా. ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం మేజర్లమైన దాకా మనకి ఎన్నో ఆజ్ఞలు. ముఖ్యంగా పిల్లతనంలో చెప్పుకుందాం. గాలోళ్ళతో తిరగొద్దని చెబుతారు. ఎవరు? అమ్మోళ్ళు. రే, నువ్వు ఆ గాలి ఎదవతో కనపడ్డావు, వాడు గాలి ఎదవ. మా మాస్టరు కర్ర తీసుకుని గాలి ఎదవ గాలి ఎదవ గాలి ఎదవని కొట్టేవాడు. ఆ వాడితో తిరుగుతున్నావు, తిరగొద్దు. నువ్వు ఆ సినిమా హాల్ దగ్గర కనపడ్డావు, ఆడికి బావద్దు, సినిమా చూడొద్దు. నువ్వు సిగరెట్లు బీడీలు తాగే వాళ్ళతో కనపడుతున్నావు, అట్లాంటి పనులు చేయొద్దు. నువ్వు ఆ అబద్ధాలు, ఆ దొంగతనాలు చేసే బ్యాచ్తో తిరుగుతున్నావు, నువ్వు అట్లా తిరగొద్దు, అవి చేయొద్దు అని ఆక్షేపించబడ్డాం, హెచ్చరించబడ్డాం. చెప్పబడ్డామా లేదా? అమ్మాయి, నువ్వు ఆ అమ్మాయితో తిరుగుతున్నావు, అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి కొంచెం అల్లరి పిల్ల, నువ్వు అమ్మాయితో ఉండొద్దు అని హెచ్చరించబడ్డారా లేదా స్త్రీలు? కానీ విచిత్రం చూడండి, అల్లరి చిల్లర ఆటలు, మనకిష్టమైన ఆటలు ఏవో ఉంటాయి కొన్ని, ఆ ఆటలు ఆడొద్దంటారు పెద్దోళ్ళు. మిమ్మల్ని అనలేదా? ఇప్పుడు నాకు గోళీల ఆట అంటే ఇష్టం, కానీ ఎన్నిసార్లు దన్యారు మమ్మల్ని గోళీల ఆట కాడికి వచ్చి. మా ఇంట్లో వాళ్ళకి తగాదైనప్పుడల్లా మమ్మల్ని ఎదులాడుకుంటారు. మా అమ్మకి మా నాన్న గొడవ అయినప్పుడల్లా ఈడాడున్నాడు వాడాడున్నాడు దిగులాడతాను. మేము గోళీల ఆట ఆడుతూ ఉంటాం. ఒక్కోసారి వంగి ఆడుతూ ఉంటాం, కరెక్ట్గా వెనకబడుద్ది పటామని, ఎడబడేట పరిగెత్తడం. ఈ తప్పేంటి అంటే, ఆడొద్దు, నువ్వు చెప్పి అందుబాటులో ఉండాలా, నువ్వు మాకు అందుబాటులో ఉండాలా. నువ్వు ఎట్లా పడితే అట్లా ఎట్లా పోతావు? ఇటు పక్క తన్నులు తిని ఆడ పడేసి వెళ్ళి కొంచెంగా అటు పక్క నుంచి మళ్ళీ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి వార్నింగ్, రే నా గోళీల్లో ఒకటి పోయినా మెంతు తేలుస్తా, జాగ్రత్త, మొత్తం ఆడ వేయాలంటే తీసుకోలేదా, ఆడ పెట్టాం. మంచి సపోర్ట్ ఇస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు బాధితుండే కదా, దెబ్బతిన్నా కదా, బాధితుండే కదా, అందుకని వాళ్ళు నా పక్షం వహించి ఒక్కటి కూడా మిస్ కాకుండా ఆడబెడతారు. ఇప్పుడు వద్దన్నారు, ఆంక్షలు విధించారు, ఆజ్ఞలు జారీ చేశారు, ఆగామా? వాళ్ళకు ముసుకేసి చేశామా? చెప్పండి. సినిమా హాళ్ళ కాడికి వెళ్ళొద్దు, సినిమాల జోలికి వెళ్ళొద్దు అంటే ఎన్నిసార్లు ముసుగులో పోయి సినిమా చూసాం? స్కూల్ ఎగ్గొట్టి మరీ సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా చూసి ఏమి ఎరగనట్టు మళ్ళా అసలు చాలా అద్భుతంగా పాఠాలు నేర్చుకున్నట్టు. ఏది నేర్చుకుంది? అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? వాళ్ళు వద్దన్నయ్యే చేశాం. అబద్ధాలు ఆడొద్దంటే అయ్యే ఆడాం. పక్కాడిది చోరీ చేయొద్దురా అంటే అట్లాంటి జిలాక్ పనులు చేశాం. సినిమాలకు వెళ్ళొద్దురా అంటే వాటికే వెళ్ళాం. గోళీలు ఆడొద్దురా అంటే అయ్యే ఆడాం. ఆ అమ్మాయితో తిరగొద్దు అమ్మాయి అంటే అమ్మకు కనపడకుండా ముసుగులో ఫ్రెండ్షిప్ చేశాం. వాళ్ళు వద్దన్నవి అన్నీ దాదాపు చేసుకుంటూనే వచ్చాం. వాళ్ళు ఆంక్షలు విధిస్తే ఆ ఆంక్షల్లో మనం ఆగామా, చేశామా? పెద్దగా చెప్పండి, ఏం పోయిందండి? కాస్త నోరు తెరిచి చెబితే డౌట్ లేదుగా. వాళ్ళు వద్దనే కొంది పిచ్చి రేగింది, వద్దనే కొంది పిచ్చి రేగింది, మరీ మొండిగా చేశాం. అటే ఆకర్షింపబడేది మనసు. ఇదేందో
వాళ్ళు తన్నే కొద్ది అటే లాగేది మనసు. తినే పదార్థాల్లో కూడా వాళ్ళు ఫలానాది తినొద్దు అని తంతారు, మనం గుట్టుగా పోయి అదే కొనుక్కొని తింటాం. డౌట్ లేదుగా. వాళ్ళ ఆజ్ఞలు మనల్ని కంట్రోల్ చేసినాయా, వాళ్ళ కన్ను గప్పి తప్పు చేసేటట్టు చేసినాయా? రైట్. కాలగమనంలో అలా పెరుగుతూ ఇప్పుడు పెద్దోళ్ళమయ్యాం. ఇప్పుడు మీ అమ్మ కానీ మీ నాయన కానీ బెత్తం తీసుకొని రాయ్ కొడతా అని ఎప్పుడన్నా నిన్ను బెదిరించారా? ఫలానా చెయ్యవాకు కొడతా, ఫలానా చేయవాకు తంతా అని బెదిరించారా? మరి అప్పుడు ఆడావు కదా గోళీలాట, ఇప్పుడు ఎందుకు ఆడావు? అప్పుడు షీటు పగిలింది కదా చాలాసార్లు, మరి ఇప్పుడు ఎందుకని లెక్క చేయట్లేదు? ఒకసారి ఆలోచించండి. ఆనాడు అబద్ధాలు ఆడావు చిన్నప్పుడు, వాస్తవంగా ఆ రోజు తన్నులు తినే అవకాశం ఉంది. అబద్ధం ఆడితే తన్ను పడిద్ది. ఈరోజు నేను తన్నేవాడు ఎవడన్నాడో 100 అబద్ధాలు ఆడొచ్చు నువ్వు. హలో, ఈరోజు నిన్ను కొట్టేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎందుకు అబద్ధం ఆడావని 100 అబద్ధాలు ఆడవచ్చు, 100 తప్పులు చేయొచ్చు. ఎవరన్నా నిన్ను అనేవాళ్ళు ఉన్నారా? మరి ఎందుకు చేయట్లే? ఆజ్ఞ ఉన్నప్పుడేమో అయ్యే చేశావు. ఈరోజు ఆజ్ఞ లేదు, నువ్వు స్వతంత్రుడివి, ఇప్పుడు చేయొచ్చు అసలు విచ్చలవిడిగా, కానీ ఇప్పుడు చేయట్లే. అదే ముడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తోట చెట్ల మధ్యలో జీవవృక్ష ఫలం ఉన్న చెట్టు కూడా ఉంది. ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల పండ్లు నీవు తినొచ్చు అంటే దేవుడు ఏం చెప్పాడు? జీవవృక్ష ఫలం కూడా తినమని చెప్పాడు. కానీ అదొక్కటి వద్దన్నాడు. ఈ దృష్టి ఎట్లా ఆగింది? వద్దన్న దాని వైపే లాగింది. అది అక్కడ మనకి విషయం అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే, ఆజ్ఞ ఉంది, ఆజ్ఞ ఉన్నప్పుడు దాన్ని నెరవేర్చడం మన చేతగాల, అటే లాగాం. ఈరోజు పెద్ద స్వతంత్రులమయ్యాం, ఆజ్ఞ లేదు. ఆనాడు అమ్మదంతది, నాన్నదంతాడు, అన్నయ్యదంతాడు, అక్కదంతుంది అని భయం, అయినా సరే గుట్టుగా అయ్యే చేశాం. ఈరోజు ఎవడు తన్నేవాడు లేడు, కానీ చేయటల్లా. ఆ సినిమా హాల్కి వెళ్ళొద్దు అని అప్పుడు తన్నారు, ఇప్పుడు మనం వెళ్ళిందా ఎవడు అనరు, కానీ వెళ్ళట్లా. ఎందుకని వెళ్ళట్లా? ఎందుకంటే ఎదిగావు కదా, టైం వేస్ట్ అక్కడ, ఎందుకు వెళ్ళాలా? గోళీలట ఆడొచ్చు, పిల్లలు ఆడేది, నేను ఆడేది గోళీలు ఎందుకన్నాక. అబద్ధాలు ఆడొచ్చు కానీ ఎందుకు ఆడాలా? అవును, అనవసరంగా అబద్ధాలు ఎందుకు ఆడాలా? అవసరం ఏంది? ఉన్నట్టు మాట్లాడాలా? నువ్వు అబద్ధం ఆడితే ఎవరు కొట్టారు? అరే నేను ఆడాల్సిన అవసరం ఏంది? నేను ఆడను. చూడు తేడా. ఈ ఆజ్ఞని పదే మన మీదికి తెచ్చి మనల్ని చెడుగు వైపే లాక్కెళ్ళడానికి శత్రువు చేస్తున్నటువంటి కుట్ర. ధర్మశాస్త్రము దేవుడు అనుకున్నది చేయలే. ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయినో దాన్ని దేవుడు జరిగించాడు. పాత నిబంధన బాల్యకాలం అయితే, క్రొత్త నిబంధన ఎదిగిన కాలం. ఇప్పుడు మనల్ని ఎలా చూస్తున్నాడు దేవుడు? దాసులుగా చూడట్లా, కుమారులుగా చూస్తున్నాడు, కుమార్తెలుగా చూస్తున్నాడు. రాజుగారి కొడుకైనా సరే వాడు బాల్యంలో ఉన్నప్పుడు దాసీలకు దాసుడు. వాడు రాజుగారి కొడుకైనా రాజుగారి కూతురైనా బాల్య దినముల్లో ఉన్నప్పుడు, పెద్దలుగా ఎదగనప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు రాజుగారి కొడుకైనా కూతురైనా వాళ్ళ ఇంట్లో ఉన్న దాసీలకు వీళ్ళు దాసులు. నేను అక్కడ అది తినాలి అంటే వీళ్ళు ఏమంటారు? యువరాజు బాబు అట్లా అడగకూడదు నాయన, అది వద్దు నాయన, ఇది వద్దు నాయన, అంతేనా దాదిమా? అంతే. ఇక వాళ్ళ పర్మిషన్తోనే ఏది చేసినా. బయటికి తీసుకెళ్ళాలంటే వాళ్ళు తేవాలి, వాళ్ళ అనుమతి కావాలి, లేకపోతే వాళ్ళు ఒప్పుకోకపోతే కూర్చోవాలి. ఇప్పుడు ఎవరు దాసులు? రాజుగారి కొడుకే, కానీ దాసీకే దాసుడు. అదే వాడు పెద్దవాడై యువరాజు అయితే అప్పటిదాకా పెత్తనం చేసినటువంటి
ఆ దాసదాసీలే యువరాజు వచ్చి అలా నిలబడితే చిత్తం యువరాజా చెప్పండి అంటారు. యేసు ప్రభు చేసింది అది. మనల్ని మన మీద ఏలుబడి చేసినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చి, ఆయన శరీరమందు సమస్తమును నెరవేర్చి, ఆయన రక్తము చేత మనకు విమోచన ప్రకటించి, మనల్ని ధర్మశాస్త్రమును కాడి క్రింద నుంచి బయటికి తెచ్చి స్వతంత్రులనుగా చేశాడు. ఇక ఏది మనల్ని శాసించలేదు. అంటే ఇప్పుడు మనల్ని ఏ రీతిలో చూస్తున్నాడంటే పెద్దయిన వ్యక్తుల్లా చూస్తున్నాడు, పెద్దల లెక్క. స్వతంత్రులు మీరు. అందుకే పౌలన్న అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, త్వరగా తిప్పేసే టైం లేదు. పౌలన్న ఏమన్నాడో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరచుకొనబడనొల్లను. ఆగట్లేదు అసలు. మళ్ళీ ఒక్కసారి చదువు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు. ఆ ఒక్క మాట ఆలోచించండి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు అన్నాడు. అంటే అర్థం ఏంటి అసలు? ఆ వచనం ఒక్కదాన్ని, ఆ మొక్క ఒక్కదాన్ని తీసుకొని ఆలోచించండి. మీరు అందరూ ఆలోచించండి. ఆ ఒక్క మొక్కను తీసుకొని సీనియర్స్ అందరూ ఆలోచించండి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ నాకు స్వాతంత్రం ఉంది. అన్నిటి యందు స్వాతంత్రం ఉంది అంటే అర్థం ఏంది చెప్తారా ఎవరన్నా? అన్నిటి యందు స్వాతంత్ర్యం ఉండటం అంటే ఏముంటుంది అజయ్? దాని అర్థం ఏమై ఉంటుంది? సేవకులను అడుగుదాం, ఏం చెబుతారు? శ్యామ్, ఏమై ఉంటుంది? అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది అంటే అర్థమైంది. మైక్ తీసుకో, జాగ్రత్తగా వినాలా, లేకపోతే మీరు బోర్ల పడే అవకాశం ఉంది. మైండ్ ఒళ్ళు అన్నీ దగ్గర పెట్టుకొని వినండి. ఏది చేయడానికైనా నాకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు అనే భావన. నమ్మగలరా ఈ మాట? కానీ నిజమే. పెద్దగా చెప్పు మళ్ళీ ఒకసారి. ఏది చేయడానికైనా దేవుడు నాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు అనే భావన వస్తుంది. అంటే నా ఇష్టం. ఈ ఒక్క చోటే ఉందా? ఇక్కడ 2 సార్లు, మళ్ళీ ఇంకో చోట 2 సార్లు. చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 సార్లు చూశారుగా. చదువు 2 సార్లు, ఇక్కడ ఉన్న 2 సార్లు చదువు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్ని చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరచుకొనబడలను. అబ్బా, ఇక్కడ 2 సార్లు వచ్చిందా? అన్నిటి యందు స్వాతంత్ర్యం, అన్నిటి యందని. ఇప్పుడు అదే మొదటి కొరింథీ పత్రిక జస్ట్ పేజీ తిప్పండి చాలు. 10వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువు. 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగు చేయ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క వచనం మాత్రమే ఉంటే దాన్ని మనం ఆధారం చేసుకోలేము. కానీ ఇక్కడ 2 జంట లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. మొదటి కొరింథీ 6లో, అదే మొదటి కొరింథీ 10లో చాలా క్లియర్గా అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది. మళ్ళా 2 సార్లు అన్నిటి యందు నాకు, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యం ఉంది. అంటే అర్థమైంది, ఏదైనా మంచి చేయటానికైనా చెడు చేయటానికైనా ఏది చేయటానికైనా నాకు స్వాతంత్ర్యం ఉంది. ఇంతటితో ప్రసంగం ముగించాను అనుకో, కొంతమంది జన్మ ధన్యమైపోయింది అనుకుంటారు. అస్సలు ఇంతవరకు ఇంత గొప్ప అద్భుత సందేశం వినలేదన్నయ్య, చాలా వందనాలు. ఇప్పుడు నేను ఇక సీరియల్స్ చూసుకోవచ్చుగా, ఇక సినిమాలు చూసుకోవచ్చుగా, ఏదైనా తాగొచ్చు, తినొచ్చుగా, గుట్కా తినొచ్చుగా, ఖైనీ తినొచ్చుగా, సిగరెట్ తాగొచ్చుగా, మద్యం తాగొచ్చుగా,
విచ్చలవిడిగా బతకొచ్చుగా, నాకు అన్నిటి యందు స్వాతంత్ర్యం ఉందిగా. పౌలే చెప్పాడు కదా. రైట్. ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడో చూడండి పౌలు మహనీయుడు. ఇప్పుడు పిల్లోడిని కాదు నేను, నన్నేదో ఆంక్షలు పెట్టి కంట్రోల్ చేయటానికి ఎవరికో నా మీద పెత్తనం లేదు. బాగా వినాలి. నేను ఎదిగినవాడిని, పరిపూర్ణుణ్ణి. పరిపూర్ణుడు అంటే పూర్తిగా ఎదిగినవాడు అని అర్థం. నాకు అనిపించేది, అది ఇంతసేటు జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే ఎక్కడో చోట తేడా పడుతున్నాం. అది ఇంత ఫ్రీగా మాట్లాడి అసలు ఏ తప్పు చేయకుండా ఎట్ట నిలబడ్డారా బాబు అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. మీకు అర్థమైందా? మళ్ళీ చెబుతా, ఏం పర్వాలా. ఇప్పుడు అటు చేయకూడదు, ఇట్ట చేయకూడదు, అది చూడకూడదు, ఇది చూడకూడదు, అట్లా మాట్లాడకూడదు, ఇట్లా మాట్లాడకూడదు, ఇంత జాగ్రత్తగా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉండాలని గడగడగడగడగడలు ఆడుతూ ఉన్నావా? ఉంటేనే పొయ్యిలో పడ్డట్టుందా మన తంతు? అటు చూడకూడదు, ఇటు చూడకూడదు అని పొయ్యిలో పడ్డట్టుందా మన తంతు? పోయి పడతానా ఉన్నావుగా. వాళ్ళేమంటున్నారు, అన్నిటినీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది, ఏదైనా చేసేస్తాను, ఏదైనా చేయొచ్చు నేను అంటాడా? కానీ నేను చేయట్లేదు. నా దగ్గర అసలు ఒక్క దోషం కూడా నాకు కనబడనంత పరిపూర్ణంగా నేను ఉన్నానన్నాడు. ఇంతసేటు అన్నీ బిగ తీసుకొని కూర్చుంటేనే మా వల్ల కాలేదు పౌలు గారు, అసలు అన్నీ వదిలేసి నువ్వు ఎట్టున్నావు. అదే మరి పిల్లోడికి పెద్దోడికి తేడా. పిల్లోడికి ఏమో అన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఈ ఆజ్ఞలను బట్టి అది చేయొద్దు ఇది చేయొద్దు అని ఆటంకపరచబడ్డాడు, కానీ అయ్యే చేశాడు. పెద్దోడికి ఏ ఆజ్ఞలు లేవు, ఏ పెత్తనం లేదు, కానీ వాడు చేయడు. ఇదే ముడి. ధర్మశాస్త్రం ఇక నా మీద ఏలుబడి చేయదు, దాని పెత్తనం నా మీద లేదు. నేను అన్ని విషయాల్లో స్వతంత్రుడను. మరి అదే రక్షణానందం. యేసు మనకి స్వతంత్రతనిచ్చాడు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అన్న, మీకు స్వేచ్ఛ ఇవ్వబడిందన్న అర్థం అదే. లేకపోతే యేసుప్రభు రక్తంలో కడగబడ్డ తర్వాత కూడా మళ్ళీ అది చేయకూడదు, అమ్మో ఇది చేయకూడదు, అయ్యో ఇది చేస్తే పాపం, ఇది చేస్తే నరకం, ఇది చేస్తే శాపం, ఇది చేస్తే అది, ఇది చేస్తే అది, ఇది చేసి అని చెప్పుకుంటా వస్తే మరి ఇంకా యేసుప్రభు ఇచ్చిన రక్షణ ఏముంది? ఆ రక్షణ ఆనందం ఏముంది? మళ్ళా కాడి కిందకి వెళ్తున్నాంగా, ఇంక మరి యేసై ఇచ్చింది ఏముంది? కాబట్టి యేసుప్రభు ఇచ్చింది ఏమిటి అంటే, ఆయన రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరిచి మనకు పూర్తిగా స్వాతంత్ర్యమునిచ్చాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు అన్నాడు. ఇప్పుడు చెప్తా విను. ఇప్పుడు నేను తంబాకు నవ్వులుతా, ఇప్పుడు నేను కైని తీసి నోట్లో వేసుకుంటా, ఇప్పుడు నేను సినిమా చూస్తా, ఇప్పుడు నేను సీరియల్ చూస్తా, ఇప్పుడు నేను మందు వేసుకుంటా, ఇప్పుడు నేను బీడీలు తాగుతా, సిగరెట్లు తాగుతా, చొట్టలు తాగుతా, ఇప్పుడు నేను వ్యభిచారం చేస్తా, నా ఇష్టం అని ఒకడు అనొచ్చు. దానికి సమాధానం చెప్తున్నా వినండి. తప్పకుండా చెయ్యి, కానీ ఆ చేసేవి ఎదిగిన వ్యక్తిగా ఇతరులకు క్షేమాభివృద్ధి కరమైనవా కాదా చూసుకో. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉన్నదే కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగజేయవు. నేను వ్యభిచారం చేస్తాను అన్ను అంటే చెయ్యి బాబు, అయితే ఒక్క మాట, దాని వలన నీకు కానీ నీ ఇంటికి కానీ నువ్వు చేసే ఆ వ్యక్తికి కానీ ఆ వ్యక్తి ఇంటికి కానీ నీ ఒంటికి కానీ ప్రయోజనం ఉన్నా క్షేమాభివృద్ధి ఉన్నా చెయ్యి. అది చూసే వాళ్ళకి గమనించే వాళ్ళకు కూడా పర్వాలేదులే చేయదగినది అనిపిస్తే చెయ్యి. దేవుడు నిన్ను కొట్టడో తిట్టడో చెయ్యి. చెప్తావా నాకు ఆ మాట? మంచిగా అన్న, బాగుంటుందన్నా, మంచిగా ఉంటుంది. అసలు వ్యభిచారం చేస్తే ఆ ఫ్యామిలీ దీవించబడిద్ది, నా ఫ్యామిలీ దీవించబడిద్ది, అసలు సూపర్ ఉంటుంది అయితే అని అంటావా? అప్పుడు నేను మెంటల్ హాస్పిటల్ మాట్లాడతాను నేనే.
మానసిక రోగుల వైద్యశాల ఉంటుంది కదా, నేనే అడ్రస్ ఇస్తా. ఎర్రగడ్డ కానీ హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉంటుంది కదా, మంచిగా కరెంటు కూడా పెడతారు. దేవుడు వద్దన్నాడా, దేవుడు చేయమన్నాడా, దేవుడు ఒప్పుకుంటాడా, దేవుడు పక్కన పెట్టు. నీ పరిశుద్ధత క్రీస్తు అయిపోయాడు, ఇక అయిపోయింది, ఇంక నీకు సంతకం అయిపోయింది. నిన్ను విడిపించారా, నువ్వేం చేస్తావు నీ ఇష్టం. నువ్వు పిల్లవాళ్ళలాగా ఉండొద్దు, పెద్దవాళ్ళలాగా ఆలోచించు. నాకైతే ఒక విజిలేసి చెప్పాలనిపిస్తుంది, కానీ వేస్తే దడుచుకుంటారని వేయట్లేదు. ఎందుకంటే అందరిని ఒక్కసారి అట్లా రేపి చెప్పాలనిపిస్తుంది. నేను నిన్ను బంధకాల్లోంచి బయటికి తీసుకొచ్చి ఫ్రీగా వదిలేసా. ఒక పిల్లవాళ్ళ చూడట్లా, నిన్ను ఒక పెద్దవాళ్ళలాగా, ఒక పెద్దదానిలాగా చూస్తున్నా. నువ్వు పెద్దవాళ్ళలాగా, పెద్దదానిలాగా నువ్వు ఆలోచించు, అంతే. అస్సలు నీకు ఇక ఏ బంధకం అనిపించదు. ఎంత ఫ్రీగా నువ్వు అన్నిటిని అధిగమించగలుగుతావో చూసుకోమంటున్నాడు దేవుడు. అర్థమైందా? పెద్దోళ్ళలాగా ఆలోచించు. నేను తంబాకు తింటా, నేను ఈ పెదవి కింది పెదవి లాగి కైని బాగా చేసి పెట్టు. దాన్ని ఓట వస్తుంటుంది, వస్తూ ఉండు, కొంత మింగుతూ ఉండు, వస్తూ ఉండు, కొంత మింగుతూ ఉండు. ఎవరు ఆపుతారు నిన్ను? దేవుడు కూడా ఆపడు, స్వాతంత్రం ఇచ్చాడు. దాన్ని నువ్వు ఇలా వాడితే నీకు క్షేమాభివృద్ధి అయితే నేను కొనిపెడతా ప్యాకెట్లు దండ తీసుకొచ్చి నీ మెడలో దండ వేస్తా. మేక నవ్వినట్టు నవ్వులుతానే ఉండు, ప్యాకెట్లు ఈ పక్క నుంచి నవ్వులుతూ ఉండు. కథం. దేవుడు ఏమంటాడో, ఇంకొకటి ఏమైద్దో, ధర్మశాస్త్రం ఏమైద్దో, నరకాన్ని ఇవన్నీ తీసేయి. అసలు ఆ భయమే తీసేయి. ఫ్రీగా ఉండి నాకు చెప్పు. నీకు దేవుడు స్వేచ్ఛనిచ్చాను అన్నాడు. అన్నిటి యందు నీకు స్వాతంత్ర్యం ఉందన్నాడు. మరి అన్నీ చేయదగినవి కావని పౌలు అంటున్నాడు. లేదన్నయ్య, అది కైని తింటే మంచిదన్నయ్య, ఆరోగ్యాన్ని చాలా మంచిది, తిను, నేను కొనిపెడతాను అంటున్నాను నీకు. నువ్వు డబ్బులు కూడా పెట్టుకోవద్దు. నేను దండలు కొని నీ మెళ్ళ వేస్తా, లేకపోతే నీకు కైనాభిషేకం చేపిస్తా. కూర్చోబెట్టి నీ కుప్పలు కైనీళ్ళు తెచ్చి నీ పైనుంచి కింద దాకా పోపిస్తా. కానీ నువ్వు ఒకటి చెప్పాలి నాకు, అది క్షేమాభివృద్ధి కలుగజేసిద్దా, చేయదగినదేనా అంటే చెయ్యి. పెద్దవాళ్ళలాగా ఆలోచించండి అని చెప్తున్నాడు దేవుడు. అది విషయం. పిల్లల్లాగా అనుకోవద్దు. నన్ను అది చేయొద్దు అంటున్నాడు, ఇది చేయొద్దు అంటున్నాడు, అది చేయకూడదు, అమ్మో అది చేస్తే ఏమైతే, ఇది తీసేయి. మెచ్యూర్డ్ పర్సన్గా ఆలోచించు నువ్వు. అది ఇప్పుడు పెద్ద అమ్మ నాన్న ఏమైనా కొడతారా? చిన్నప్పుడు 100 రూపాయలు అడిగామనుకో, 10 రూపాయల స్టేజ్లో ఉండి ఏమంటారు? చిన్నప్పుడు 10 రూపాయల స్టేజ్లో ఉండి 100 అడిగామనుకో ఏమంటారు? నాకు 100 రూపాయలు కావాలి, కొడితే ముఖం పగిలిపోద్ది. ఎవరో ఎక్కడి నుంచి తేవాలేంటి? ఎందుకు నీకు 100? బీరువాలో డబ్బులు ఉంటాయి, మంచిగా చాలా డబ్బులు ఉంటాయి. వాటన్నిటిని చూసి 100 రూపాయలు ఇవ్వచ్చు కానీ అడిగామనుకో ఏమంటారు? పగిలిపోద్ది అంటారు. అదే వీడు పెద్దవాడు అయ్యాడు అనుకో, ఈ విచిత్రం చెప్పనా, 100 రూపాయలు అడిగితే వాళ్ళు ఇలేదనుకో, ఇక మనలో దొంగ, మోసగాడు, వంచకుడు బయలుదేరతాడు. దేవునికి స్తోత్రం. 4 బయలుదేరతారు మనలో, ఒక దొంగవాడు, వంచకుడు, మోసగాడు, అబద్ధీకుడు. నా చిన్నతనంలో మా అమ్మ ఒక డబ్బాలో పెట్టి, మా ఇల్లు పాక అయితే పాకాలో ఆ తాటాకుల్లో పెట్టింది. 100 రూపాయలు పెట్టి ఒక డబ్బాలో రోజు అక్కడ పెడుతుంది డబ్బులు. నేను చూస్తూ ఉన్నా, చిన్నోడిని, అందదు నాకు. అది ఒక స్టూల్ ఉంది మా ఇంట్లో, ఆ స్టూల్ వేసుకొని అది తీసుకొని 100 రూపాయలు తీసుకెళ్ళి కొట్లో ఇస్తే, 100 రూపాయలు తీసుకెళ్ళి కొట్లో ఇస్తే ఒక రూపాయి బిస్కెట్లు తెచ్చుకున్నా. రూపాయి చాలా వచ్చినాయి. వచ్చిన వాటిలో కొన్ని మా అక్కాయికి ఇచ్చా, అదే అజయ్ వాళ్ళ అమ్మకి ఇచ్చా. అజయ్ అశోక్ ఐడియా ఉంది కదా, అశోకు అజయ్ వాళ్ళ అమ్మ చనిపోయింది, మా అక్క 4 అక్క. ఆ అమ్మాయి చనిపోయాక నేను మారింది, ప్రభువులోకి వచ్చింది. ఆ అమ్మాయికి ఇచ్చా. సాయంత్రానికి మా అమ్మ మా నాన్న వచ్చారు.
మరి అప్పుడు మనదంతా 10 పైసల స్టేజీ మంది. రూపాయి అంటే పెద్ద మొత్తం మనకి అసలు. అప్పుడు 10 పైసలే ఎక్కువ. 5 పైసలకి 5 బిస్కెట్లు వచ్చాయి, 10 పైసలకి 10 బిస్కెట్లు వచ్చాయి, పెద్ద పెద్దవి. అర్థమైందా? అది పొజిషన్. చక్కగా ఆయన బిస్కెట్లు ఇచ్చారు, చిల్లర ఇవ్వలేదు. సాయంత్రాన్ని మా అమ్మోళ్ళు వచ్చారు, ఇది అవసరమైంది, డబ్బులు చూశారు, అందులో డబ్బులు లేవు. ఎవరు తీశారు? మా అక్కాయని పట్టుకున్నారు. ఆమెకి నాకు మధ్య మా అన్నయ్య ఉన్నాడు, 6 ఏళ్ల తేడా ఉంది అక్కాయికి నాకు. కొంచెం కాస్త నాకంటే కొంచెం ఎత్తు ఉంటుంది. పట్టుకున్నారు, డబ్బులు ఆడబెట్టామన్నారు. నాకు తెలియదు, నేను తీయలేదు అంది. ఒక రౌండ్ కోటింగ్ అయిపోయింది అమ్మాయికి. దేవునికి స్తోత్రం. తర్వాత పెద్దోడు మావాడు ఏదో ఆ రోజే మరి ఎక్కడో ఇంటికాడైతే లేడు, కేసులోకి వాడు రాలా. మక్కాయను నేను ఇద్దరమే ముద్దాయిలుగా తేలింది అక్కడ. నేను చాలా చిన్నగా ఉన్నా. నా దగ్గరికి వచ్చారు. చక్కగా మా అమ్మ నన్ను ఎత్తుకొని, అయ్యా డబ్బులు ఆడబెట్టా అంది. డబ్బులు ఆడబెట్టామంటే పాప అప్పటికే తన్నులు తిన్నది మా అక్కాయి. మళ్ళీ మా అక్కాయికి వెళ్ళి చూపించా, సాంబకి ఇచ్చా అన్న. మళ్ళీ పట్టుకొని ఉతికారు పాప అమ్మాయి. అప్పుడు ఆ పిల్ల ఏడుస్తా చెప్పింది, వాడు నాకు బిస్కెట్లు పెట్టాడు, మరి వాడికి బిస్కెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న. అప్పుడు ఇక నన్ను ఎత్తుకున్నారు మళ్ళీ ఇంకోసారి. అయ్యా ఇంకా కొని పెడతానయ్యా. ఎక్కడిచ్చావు 100 రూపాయలు నిజం చెప్పాయి అంటే, ఆంజనేయుల కోట్లో ఇచ్చా అన్న. తీసుకెళ్ళి ఆంజనేయులు గారు, అబ్బాయి ఇందాకంటే వచ్చాడు, 100 రూపాయలు ఇచ్చాడు, వీడికి 100 ఎక్కడి నుంచి వచ్చిందని డౌట్ వచ్చి భద్రం చేశాను అని అమ్మని చిల్లరిచ్చాడు. ఇచ్చినాక ఇక నన్ను తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్ళి ఎండ 3 ఎండ, ఈ కాళ్ళు చేతులు కట్టేసి ఆ ఎండలో వేసాడు మా నాన్న. ఇంకోసారి చేస్తావా? చూడండి, 10 రూపాయలు కూడా కాదు, 10 పైసల స్టేజిలో 10 పైసల స్టేజిలో ₹1 నేను అడిగితే వాళ్ళు ఇవ్వనందుకు నేను మానుకున్నానా? 100 దొంగతనం చేశానా? నా జీవితంలో ఫస్ట్ లాస్ట్ అదే. అది కూడా చోరీ మా ఇంట్లోనే చేశా, ఇంకెక్కడ చేయాలో ఎప్పుడు చేయాలి. దేవునికి మహిమ. ఓకేనా? మళ్ళీ అన్న కూడా చోరుడేమో అనుకోకండి, దేవుని దయ వల్ల ఆ కళ లేదు నాకు. చోరుడు అనగా దొంగవాడు. సరే, పాయింట్కి వద్దాం. మంచి పాయింట్ ఇది. 10 రూపాయల స్టేజ్లో ఉన్నప్పుడు 100 రూపాయలు అడిగితే ఇవ్వకపోతే, ఇప్పుడు ఎన్ని అవతారాలు? దొంగతనం చేసి దొంగ, సొంత వాళ్ళని మోసం చేసి వంచకుడు, మోసగాడు, పక్క వాళ్ళ మీద చెప్పి అబద్ధీకుడు, మక్క మీద చెప్పాగా. చూడు, ఒకడే ఎన్ని అవతారాలు ఎత్తాడో చూడు. 100 కోసం మానుకున్నాడా? పెద్దవాడిని అయ్యా, నేను 100 కానీ 10 కానీ అడిగే అవసరం ఉందా? మా బీరువా తాళం ఏడుంది ఉంటాను, అక్కడే ఉందయ్యా, నీకే ఇచ్చాగా. నానా బీరువా తాళం ఏదే? నీకే ఇచ్చా కదయ్యా. అదేంది, 10 రూపాయలు అడిగితే తన్నపోయారు కదా, బీరువా తాళం నాకివ్వటం ఏంటి? ఇచ్చారనుకో, నేను తీస్తానా? చిన్నప్పుడేమో చోరీ చేసి మరీ ఖర్చు పెట్టాను, పెద్దనాక తాళం నా చేతికి ఇవ్వబడింది, కానీ నేను తీను. అవసరమైతే తీస్తా, వాడతా, లేకపోతే అక్కడ పడేస్తా. ఏదో చిన్న మెలికుంది కదా ఇక్కడ. అది కరెక్ట్గా అర్థమైతే నేను తప్పు చేయకూడదు అనే గొడవే ఉండదు. నువ్వు చెయ్యవంతే. అర్థమైతే స్తోత్రం చెప్పు. నువ్వు చెయ్యవంతే. ఎందుకు చేస్తున్నావు? పిల్లోడిపోయింది. పౌలు గారి మాట అది. పెద్దోన్నయ్యాను రా బాబు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. పిల్ల చేష్టలు నేనెట్ట చేస్తారా? పిల్లవాళ్ళలాగా నేనెట్ట ప్రవర్తిస్తా? అన్నిటినీ చేయుట యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు.
నేను సీరియల్ చూస్తా, నేను సినిమా చూస్తా అంటే చూడు, నువ్వు అది చూడటం వల్ల 3 గంటలు 3 గంటలు సినిమాకి పోయింది. ఏం ఒరిగింది? నేత్రానందం, పరమానందం. పెందలాడి కళ్ళజోడు రావటం తప్ప ఏమన్నా ఉందా? బాగున్న మైండ్ ఖరాబ్ కావటం తప్ప ఏమన్నా ఉందా? ఏమి లేదు. నాకు క్షేమాభివృద్ధికరంగా ఉందంటే చూడు, తగలబడు. ఆ తలకాయ దానికి అతికించుకొని కట్టేసుకో. ఇప్పుడు నేనేం ప్రసంగంలో ఏం చెబుతా, టీవీ చూడకూడదు మనం అన్నాను అనుకో, నీ మనసు అట్టే లాగుతుంటుంది అయస్కాంతపు గురుత్వాకర్షణ శక్తిలాగా. ఆకర్ష 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 ఆకర్ష. చూడకూడదు మనం, సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, నేత్రాశ పాపం చేయకూడదు అంటే ఇంటికి బాగానే శోధన స్టార్ట్ అయింది. అసలు ఆ పాయింటే తీసి పడేసాను అనుకో. చూడు నీకు తెలుసు, అన్నీ తెలిసి నువ్వు ఎట్లా టైం వేస్ట్ చేసుకుంటావు నీ ఇష్టం. ఇంక నేనేం చెప్పేది నీకు అన్నాను అనుకో, నీకు మైండ్ బాగా పనిచేసేది. అప్పుడు నేను చుట్ట తాగుతా, సీరియడ్ తాగుతా అంటే తాగరాదు అన్నాను అనుకో, ఇక దొంగలా తయారై దొంగ తాగుతూ మొదలు పెడతా. తాగేది నీకు క్షేమాభివృద్ధికరం అయితే, ఇతరులకు మేలుకరం అయితే, అన్నిటికీ ప్రయోజనకరం అయితే చెయ్యి నాయనా అన్నాను అనుకో, నువ్వు చేయవు. నువ్వేమంటావు బయటికి పోయి, శాలేమన్నా నాకేం చెప్పాలి, అది చేయొద్దు ఇది చేయొద్దని. నేనే మానేసా. దేవుడు నన్నేం బలవంతం పెట్టలేదండి అది చేయొద్దు ఇది చేయొద్దని. ఒక దేవుని సంబంధిగా, 10 మంది క్షేమాన్ని కోరేవానిగా, పొరుగువాన్ని ప్రేమించేవానిగా, ఇతరుల మంచిని కోరేవానిగా, సమాజ శ్రేయస్సు కోరేవానిగా నాకు అన్నీ చేయడానికి స్వాతంత్ర్యం ఉన్నా అన్నీ చేయను. ప్రైజ్ ది లార్డ్. చూడు ఎంత ఫ్రీగా ఉందో. అలాగని విచ్చలవిడిగా పోవటానికి ఏదైనా ఉపయోగపడిద్దా? 2 చెప్పాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవిగా. చదువు ఒక్కసారి ఆ 4 మళ్ళీ చదువు. ఒక పెద్దవాడిగా, ఒక పరిపూర్ణుడిగా ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. అది ఇప్పుడు నేను 2 కుంపట్లు పెడతాను అన్నాను. 2 కుంపట్లు పెడితే ఎవరికి క్షేమాభివృద్ధి, ఎవరికి మేలు? సమాజంలో దానివల్ల నీకేమన్నా గౌరవం ఉంటుందా, అవమానం ఉంటుందా? నువ్వు నమ్మిన దేవుడికి గౌరవమా, అవమానమా? ఆహా, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు 2 కుంపట్లైనా పెడతారు, 3 కుంపట్లైనా పెడతారు, వాళ్ళకి ఏం కాదంట, ఏమి లేదంట. అరే మనం కూడా పోయి బాప్టిజం పొందుదాం పండరా అంటారా? సమాజం ఆ విషయాలు అభ్యంతరపడిద్ది. సమాజం ఆ విషయాల్ని తప్పుగా భావించింది. సమాజం ఆ విషయాలను అవాయిడ్ చేసింది. సమాజం అసహించుకునే చర్యలు మనం చేయటం వల్ల ఇతరులకు క్షేమాభివృద్ధి నష్టమా? నష్టం కలిగించి చెప్పాలి. నేను ఎట్లా చేస్తానయా? ఎదిగినోడిని, పెద్దోడిని, 10 మందికి మేలుకరమైన పనులు చేయాలి కానీ 10 మంది చెడిపోయే పనులు చేయొచ్చు అంటాయా నేను? అరే సామాన్యంగా మామూలు కనీసపు కామన్ సెన్స్తో ఆలోచించడం మనం చేయంగా. దానికోసం దేవుడు వద్దన్నాడు, వాక్యంలో ఎలా ఉంది, వాక్యంలో ఎలా ఉంది అన్నీ చెప్పుకొని పెగ తీసుకొని చివరికి అదే చేస్తున్నావు నువ్వు. అర్థమైతే స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ప్రతి విషయములో ఇదే విధి. గుర్తుపెట్టుకో, నీ పరిశుద్ధత పర్మనెంట్, నీ నీతి పర్మనెంట్, నీ జ్ఞానం పర్మనెంట్, నీ విమోచన రక్షణ ఉంది, అది పర్మనెంట్. అదేదో ఊరక చిన్నదానికి పెద్దదానికి జారిపోయేది కాదు, పారిపోయేది కాదు, పర్మనెంట్. యేసు చెడిన నాడు నీ పరిశుద్ధత చెడిపోతుంది. యేసు చెడనప్పుడు నీ పరిశుద్ధతను ఎవడు చెడగొడతాడు? కాబట్టి నీ పరిశుద్ధత ఎంత స్టాండర్డ్గా గమనించును, నీ నీతి ఎంత స్టాండర్డ్గా ఉందో గమనించును. గుర్తుపెట్టుకో, ఇక ప్రశాంతంగా ఉండు. నా నీతి, నా పరిశుద్ధత, నా విమోచన, నా జ్ఞానం యేసే. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. అదుగో ఆయన మనకు జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచన.
ఇప్పుడు నీ పరిశుద్ధత పేరేంటో చెప్తావు కొద్దిగా? నీ జ్ఞానం పేరేందో చెబుతావా? నీ నీతి పేరేందో చెప్తావా? జాగ్రత్త, మనసులో అనుకోండి, బయటకు అన్నమాకండి. అది పెద్దగా మాట్లాడండి, అసలు మాటలే రానట్టు బిల్డప్. గట్టి చెప్పండి, ఇంకోసారి చెప్పు. మరేమైంది? చెప్పు. నీ పరిశుద్ధత పేరేంటి? నీ జ్ఞానం పేరు, నీ నీతి పేరు, నీ రక్షణ విమోచన పేరు యేసు. నా పరిశుద్ధుడవు నీవే, నా పరిపూర్ణుడవు నీవే, నా పరిశుద్ధతవు నీవే, నా పరిపూర్ణతవు నీవే, నా విమోచన నీవే, నా విజయానివి నీవే, నా విమోచన నీవే, నా విజయానివి నీవే. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు యేసయ్యా. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు నీకేమన్నా ఫీలింగ్ ఉంటుందా? నేను పరిశుద్ధంగా ఉంటున్నాను అని ఏమన్నా ఫీలింగ్ ఉంటుందా నీకు? నేను పరిశుద్ధంగా ఉంటున్నాను నేను స్పెషల్గా చెప్పుకునేది ఏముంది? ఉండాలి, ఉంటాను, అది అంతే. ఇంకా దానికి ఏమో గొప్ప ఏమి లేదు, అతిశయం ఉండదు. ఇక అసలు నువ్వు నిజంగా ఏ పాపం చేయకుండా ఉంటున్నావండి, నువ్వు ఎంత పరిశుద్ధుడు అంటే అది పాపం చేయకుండా ఉండటం గొప్పతనం ఏముంది? అది అవసరం, అది అంతే ఉండాలి. మరి పెద్దోళ్ళం కదా మనం, పిల్ల చేష్టలు ఎట్ట చేస్తాం? దాన్ని ఏదో పెద్ద నువ్వేదో పొగట్టం, అసలు నువ్వు అట్టు ఉంటున్నావు ఇట్టు ఉంటున్నావు అని. క్రీస్తు యేసునందు ఎవడైనా అంతే ఉండాలి. మనం పెద్దోళ్ళం కదా, బుద్ధి జ్ఞానం తెలిసిన పెద్దోళ్ళం కదా, కీడు మేలులు వివేచించే పెద్దోళ్ళం కదా. పిల్ల చేష్టలు ఎట్ట చేస్తాం, పిల్లల్లాగా ఎట్టుంటాం, పిల్ల మాటలు ఎట్ట మాట్లాడతాం, పిల్లలు చేసే పిచ్చి పనులు ఎట్ట చేస్తాం? చూసారా ఎంత ఫ్రీ? ఇప్పుడు చూడు, ఇప్పుడు ట్రై చేయి. నువ్వు ఇలా మీరు ఇలా చేయకూడదంటగా, మీరు టీవీ చూడకూడదంటగా ఎవరు చెప్పారు? చూడొచ్చు, నాకు ఫ్రీడమ్ ఉంది, అయినా దానివల్ల నాకు వచ్చే ఉపయోగం ఉంది. మీరు ఇట్లా బూతులు తిట్టకూడదంటగా, తిట్టొచ్చు, కొత్త కనిపెట్టి కూడా తిట్టొచ్చు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది. కానీ దానివల్ల ఏం ప్రయోజనం? చూసే సమాజానికి, వినేవాళ్ళకి, పైనుండి వినే దేవునికి కూడా అభ్యంతరం. అది ఎందుకు? అది పిల్ల చేష్టలు చేయడానికి నేనేం పిల్లోడినా? మీరు విచ్చలవిడిగా తిరగకూడదంటగా, తిరగొచ్చు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది. అయినా ఎట్లా తిరుగుతా? నేను పిల్లోడినా? దిమాక్ లేనోడినా? బుద్ధి జ్ఞానములు మేలు కీడులు వివేచించుటకు జ్ఞానం కలిగిన వాడిని. నేను ఎట్లా చేస్తాను? అక్కడ నీ మీద ఇక బలవంతంగా రుద్దినట్టు ఏమైనా ఉంటుందా? ప్రెజర్ ఏమైనా ఉంటుందా? ఫ్రీగా ఉందా చెప్పు? ఏదైనా నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఫ్రీగా ఉందా, లేకపోతే ప్రెజర్ ఉందా? అది మనకిచ్చిన స్వాతంత్ర్యం యేసయ్యా. మీరు ఇలా ద్వేషించకూడదంటగా, ప్రేమ కలిగి ఉండాలంటగా. మీరు ఇలా ద్వేషించకూడదంటగా, ప్రేమ కలిగి ఉండాలంటగా. అంటే ద్వేషించడానికి కూడా నాకు అవకాశం ఉంది, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది. అయినా దానివల్ల ఏం ప్రయోజనం? నేను ద్వేషిస్తే ఎవరికి లాభం? నాకు లాభమా? పోనీ ఎదుటోళ్ళకి లాభమా? క్షమించి ప్రేమిస్తే ముందు దేవునికి సంతోషం, సమాజానికి మేలు. ఇక ఈ కోణంలో ప్రతిదీ ఆలోచించి చూడును. ఇక దేవుడు చెప్పాడు, దేవుడు వద్దన్నాడని మానటం కాదు. ఒక మాట, ఇప్పుడు పెద్ద అయ్యారు కదా, సినిమాలకు వెళ్ళటం మానుకున్నారు అనుకో. నాన్న వద్దన్నాడని మానారా? లేకపోతే నాన్న వద్దనేది ఏంది, అమ్మను వద్దనేది ఏంది, వాళ్ళు వద్దనేది ఏముంది? నేనేం పిల్లోడిని అయింది. గోళీలాట మానేసావంటగా ఇప్పుడు.
మీ నాన్న కొడతామని బెదిరించారో వద్దన్నారా, అందుకని ఆపేసావా? వాళ్ళ వద్దనేది ఏంది రా పిచ్చోడా? హలో, ఒక మేజర్ పాయింట్ పోతుంది, జాగ్రత్త. ఇది ఎక్కకుండా చేస్తాడా లూసిఫర్ గాడు? ఇది మైండ్కి ఎక్కకుండా పద్దాకలు మిమ్మల్ని బానిసల్లో ఉంచి ఆ ధర్మశాస్త్ర కాడి కిందకి నెట్టి వద్దన్నయ్య చేపించి చిత్రవద చేయటానికి కుట్ర పన్నాడు వాడు. అందులోంచి బయటికి తీసుకొని రావడానికి దేవుడు పూనుకున్నాడు. అర్థమవుతుందని నేను చెప్పింది? నిజంగా చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఏమంటావు నువ్వు ఇప్పుడు గోళీలాట మానేసావంటగా, మీ నాన్న వద్దన్నారని మానేసావా అంటే ఏం చెబుతావు? మరి వద్దన్నారు కదా, పద్ధతి కాదని చెప్పారు కదా, అందుకని మానేసి అంటావా? ఒక నవ్వుతావా? ఇది ఎట్ట నవ్వుతావు చెప్పు? ఇహి అంటావా? అంటావా? ఇది ఎట్ట నవ్వుతావు? కొంచెం నవ్వి చూపించు. ఒక వెహికల్లో నవ్వుతావు, అవునా? మీ నాన్న వద్దన్నారని మానేసావా గోళీలాట అంటే? ఇప్పుడు రాను, వాళ్ళు వద్దనేది రా పిచ్చోడా. నేను స్వతంత్రం రా, పెద్దోడిని. వాళ్ళు వద్దన్నారని మానుకోవడం నేనే మానేసా. ఎందుకు మానేసి? ఆడవచ్చుగా. ఎందుకు ఆడేది? నేను ఆడేది ఏందిరా? నేనే. ఎవడరా నువ్వు నాకు చూతావు? సైతాన్ని కడితే అలా చెప్పాలా? వ్యభిచారం చేయొచ్చు కానీ దేవుడు వద్దన్నాడని మానేసావా? దేవుడు వద్దంటాం కాదురా, నేను ఎట్లా చేస్తారా? నేనేం పిల్లోడినా పిచ్చి చేష్టలు చేయటానికి? భలే ఉంటుంది, చెయ్యి. ఇప్పుడురా నువ్వు ఆయన ఏమైనా చేస్తాడు అన్న భయమా? ఆయన ఏం చేస్తాడు రా? నేనెట్లా చేసేది? పెద్దోడిని కదా, పెద్దదాన్ని కదా, జ్ఞానం విరిగిన వ్యక్తిని కదా. ప్రభు అన్నాడని కాదు, ప్రభు ఏదో చేస్తాడని కాదు, ఒక ఎదిగిన వ్యక్తిగా, మెచ్యూర్డ్ పర్సన్గా నేనే దాన్ని వదిలేశా. పరిశుద్ధ అగస్టిన్ సాక్ష్యం మీరు విన్నారు కదా. ఆయన అంతకుముందు లోకానుసారంగా ఉన్నప్పుడు కాస్త వేశ్యాలోలుడుగా, స్త్రీలోలుడుగా ఉన్నాడట. ప్రభులోకి వచ్చాడు, తన తల్లి ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన్ని రక్షణలో నడిపించాడు, మారిపోయాడు. వాళ్ళు భక్తి సాధన ఎంత స్వాతంత్ర్యంగా చేశారో చూడండి మీరు. రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన మాజీ ప్రేయసి కనపడిందంట. ఎవరు? మాజీ ప్రేయసి. నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు, ఎదురు వస్తూ ఉంది. అది చూశాడు, ఎందుకులే ఆమెతో మనకి ఎందుకులే వెళ్తున్నాడు. ఆయన దాటి ఆమె క్రాస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయాడు. ఆమె గుర్తుపడతాడు, పలకరిస్తాడు అనుకొని గమనిస్తూ ఉంది, పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు చకచక. అలాంత దూరం వెళ్ళినాక ఆమె మర్చిపోయినట్టున్నాడు. ఏంటి ఏమైంది అగస్టీన్ కని తిరిగి అగస్టీన్ అని కేకేసిందట. అగస్టీన్, ఓ అగస్టీన్ అందట. వెనక్కి చూశాడు. ఏంటి నేను మర్చిపోయావా? గుర్తుపట్టలేదా? నేను ఆమెని అందట. ఆయన అన్నాడు, నువ్వు ఆమెవే, నేను ఆయన్ని కాదన్నాడు. నేను ఆయన్ని కాదు. అప్పుడోడు కాదు, ఆడు పిల్లోడు, పిల్ల చేష్టలు చేశాడు. వాడు పిల్లోడమ్మా, పిల్ల చేష్టలు చేశాడు. ఇప్పుడు నువ్వు ఇంకా పిల్లలాగానే ఉన్నావు. నేను ఎదిగిన వాడను, నేను మెచ్యూర్డ్ పర్సన్, పెద్దవాడిని అయ్యాను. ఇదే మాట కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడు, ఒకసారి త్వరగా చూడు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి, పిల్లవాడిలాగా తలచాను, పిల్లవాని వలె యోచించి, పిల్లవాడిలాగా యోచించాను. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అదుగో, పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానేశా.
ఇక నువ్వు ఏమేం చెబుతావో, ఏ పాపాలు చెబుతావో, ఏ పుణ్యాలు చెబుతావో చెప్పు. అందులో పిల్ల చేష్టలేవో పెద్ద చేష్టలేవో చూసి చెయ్యి. అది అంతే, సింపుల్. ఇక నువ్వు ఏ తప్పులు చెబుతావో చెప్పు నాకు. అబద్ధం ఆడొచ్చుగా, అది పిల్లల్లాగా నేను ఎట్లా ఆడేది అబద్ధం? ఉన్నట్టు మాట్లాడాలా ఒక ఎదిగిన వ్యక్తిగా. వ్యభిచారం చేయొచ్చుగా, అది నేను ఎట్లా చేస్తా? పిల్లోడినా, తెలివి తక్కువడినా, ఎదిగిన వ్యక్తిని. ఏం క్షేమం? ఎవరికి క్షేమం? ఎవరికి మేలు? నాకు నష్టమే, కుటుంబానికి నష్టమే, ఎదుటి సమాజానికి నష్టమే, అందరికీ నష్టమే దానివల్ల. ఒక ఎదిగిన వ్యక్తిగా, ఒక పెద్ద మనిషిగా, ఒక పెద్దదానిగా, ఒక జ్ఞానం ఎరిగిన బుద్ధిమంతురాలిగా, బుద్ధి కలిగిన వానిగా ఎట్లా ఉంటాను? ఎట్ట పడితే అట్లా. మీ దేవుడు వద్దన్నాడా? భయం వేసిందా? దేవుడు వద్దన్నాడని, కొడతాడని భయపడి కాదు. ఆయన రక్తంలో కడగబడి ఆయన జ్ఞానాన్ని నేర్చుకొని పెరిగి పెద్దయిన ఒక జ్ఞానం ఎరిగినటువంటి పెద్దగా, ఆత్మీయ జీవితంలో పరిణతి చెందినటువంటి ఒక వ్యక్తిగా దేవుడేదో కొడతాడు, తిడతాడు, శిక్షిస్తాడనే కాదు, నా అంతటా నేనే వదిలేశా. ఇందులో స్వేచ్ఛ ఉంది, ఇందులో యథార్థత ఉంది, ఇందులో దేవునికి నచ్చే మనసు ఉంది, ఇందులో దేవుడు ముచ్చట పట్టడానికి కూడా అవకాశం ఉంది. ఓడు ఏడుస్తూ ఉంటాడు, దేవా నువ్వు వద్దన్నావని మానేసా దేవా అంటే, ఓకే అంటే చేయాలా నేనా? ఓరి నీ త్యాగమో, ఓరి నీ త్యాగం, దేవునికి స్తోత్రం. దేవుడికి ఇష్టం లేదని మానేసా. అమ్మ త్యాగమో. లేకపోతే అది కాదు. ఒక ఎదిగి పరిణతి చెందిన వాని మాట ఏంటంటే, దేవుడు బాధపడతాడు, దుఃఖపడతాడు కాదు. ఎట్లా నేను మాట్లాడేది? అది దేవుని సంబంధిగా, దేవుని కొడుకుగా, దేవుని కూతురుగా నీ నోట నుండి రావాల్సిన మాట. రాజుగారి కొడుకుని నేను. నా కొడుకులు ఉన్నారు. ఒక చిన్న మాట ఫైనల్, ఇంకెక్కువ టార్చర్ చేయను. సంతోషంగా స్తోత్రం చెప్పండి. నా కొడుకులు ఉన్నారు. అందరు పిల్లల్లాగానే వాళ్ళకి ఆశలు, కోరికలు, వాంఛలు, పిచ్చి పిచ్చి వేషాలు ఉంటాయి. ఇప్పుడు మా ఆడు కూడా ఇక్కడికి బెజ్జాలు చొక్కాలు, ప్యాంట్లు, అవునా, మోకాళ్ళ దగ్గర చినిగిపోయినాయి, ఇక్కడ చినిగిపోయినాయి, అవునా కదా, వేసుకోవచ్చు. జుట్టు కూడా రకరకాలుగా చేసుకోవచ్చు. సో ఏంది మ్యాప్లు వేసుకుంటున్నాడు ఒకడు, గుంట తల మీద జుట్టు అంతా తీసి మ్యాప్లు వేసుకొని తిరుగుతున్నాడు ఒకడు. ఒకడేమో ఇటు తీసి మధ్యలో పెట్టుకున్నాడు, అదొక జాతి మనిషిలాగా. ఏందిరంటే ఫ్యాషన్ అంటున్నాడు. ఒకడు ఈ పక్కంతా తీసి ఒక పక్కన పెట్టాడు. ఏందిరంటే ఫ్యాషన్ అంట. ఒకడేమో అరగుండు చేయించుకున్నాడు, అరగుండు అంటే సగం గుండు. ఏందిరంటే ఫ్యాషన్ అంటున్నాడు. ఇట్లాంటివన్నీ వాళ్ళు చూసినప్పుడు, యూత్ ఇట్లాంటి పనులు చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా అలా అనుకోవచ్చు. కానీ మా వాడిని అడుగుదాం, ఎరా ఎందుకు నువ్వు అట్లా వేసుకోవు, ఎందుకు నువ్వు అలా రెడీగా అంటే వాడేమంటాడు? మా నాన్న ఊరుకోడు అన్నట్టు చేస్తే అన్నాడు అనుకో, వాడు డేంజర్లో ఉన్నట్టే. అట్లాంటి వేషాలు వేస్తే మా నాన్న ఊరుకోడు అన్నాడంటే వాడు తేడాలో ఉన్నట్టే, ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. మా నాన్న ఊరుకోడు అట్లాంటి వేషం నేను వేస్తే అన్నాడంటే మా నాన్న ఊరుకుంటే నేను కూడా వేద్దును అనేగా. ఆ మాట రాకుండా నువ్వు కూడా అట్లా అరగుండు చేయించుకోవచ్చు కదరా, నువ్వు కూడా ఇదంతా తీసి పడేసి ఒక పక్కన పెట్టుకోవచ్చు కదరా ఫ్యాషను అంటే, ఒకవేళ వాడు ఆ మాట అనకుండా నేను ఒక దైవజనుడి కొడుకునరా, నేను ఒక దైవజనుడి కూతురునరా, నేను ఒక దైవజనుడి కొడుకునరా, నేను ఒక దేవుని బిడ్డని, దేవుని సంబంధిని, నేను ఎట్లా చేస్తా అట్లా? మీ నాన్న అంతాడని భయం. ఆపరా నువ్వు, మీ నాన్న అంతాడనిలే కానీ అంటే ఏంది మా నాన్న అనేది? మా నాన్న తన్నకుండా కవర్ చేయడానికి ఎన్నో వంకలు ఉన్నాయి. అరగుండు చేయించుకుంటా. ఏంది అరగుండు చేయించుకున్నావంటే తలంతా జిలగా ఉంది నాన్న, అందుకని అరగుండు చేయించుకున్నాను అంట. ఏమంటారా? ఫ్యాషన్ని మెయింటైన్ చేసి తండ్రిని బురుడి కొట్టించడం పెద్ద సమస్య ఏం కాదు. హలో, పెద్ద సమస్య ఏం కాదు.
తల్లిదండ్రులను మోసగించి అబ్బాయితో బైక్ ఎక్కి అలా సరదాగా షికారు కొట్టి రావటం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. తల్లిదండ్రిని మభ్యపెట్టి అమ్మాయిని బైక్ ఎక్కించుకొని అలా తిరిగి పాపం చేసి రావటం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వాళ్ళని ఇట్టే మోసం చేస్తాను. కానీ నేను ఎలా చేయాలి అది? వాళ్ళేదో కొడతారు తిడతారని అనేది కాదు. సభ్యత సంస్కారం కలిగిన తల్లిదండ్రులకు జన్మించినటువంటి ఒక వ్యక్తిగా, సమాజంలో నలుగురిలో ఒక గౌరవనీయమైన జీవితాన్ని కలుగున్న వ్యక్తిగా, పెరిగి పెద్దవాడిగా ఒక నీచమైన పనికి నేను ఎందుకు తలంచాలి? ఒక నీచమైన కార్యానికి ఎందుకు నేను తలొగ్గాలి? అంత అవసరమైంది నాకు? నీకు ఇక్కడ ఎవరి బలవంతం లేదు, ఎవరి ప్రెజర్ లేదు, ఎలాంటి హెరాస్మెంట్ లేదు, ఫ్రీ. పాపం విషయంలో మనం ఈ టైపులో ఉండాలనేది దేవుని సంకల్పం. ఇప్పుడు నాకు దేన్ని బట్టి సంతోషంగా ఉంటుందండి? నా కొడుకు అనేవాడు ఫ్యాషన్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఇతరాతరా చేయాలనే ఆశ నీకు లేదా? అవన్నీ ఎందుకు నువ్వు చెయ్యవు అని అడిగితే, అవి చేస్తే మా నాన్న కొడతాడు అందుకని నేను చేయను అని వాడు సమాధానం ఇచ్చాడు అనుకో, మీలాంటి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నేను ఆనందపడతానా, బాధపడతానా? మీకు దండం పెడతా, పెద్దగా చెప్పండి. మరి మొక్క చెప్పరే బా, అవకాశం ఇస్తే బెత్తం తీసుకొని ఒక రౌండ్ మొత్తాన్ని అట్టు బాధ వద్దునయ్యా. నోరు తెరవట్లేదు, లేకపోతే ఏం చేద్దాం? అట్టొస్తే నన్నుదంతారా మీరు. దేవునికి మహిమ. చిన్నప్పుడు మా టీచర్ అయితే ఒకడు గొడవ చేసిన మొత్తాన్ని కలిపి కొట్టింది. ఎందుకో నాకు అప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమైంది. బన్నులైనా తన్నులైనా కలిపి కొడతా, కలిపి పెడతా అన్నట్టు అన్నమాట. వాడు ఏం చెబితే నాకు హ్యాపీ? నా కొడుకుని మీరు ఇలా అడిగారు అనుకో, నువ్వెందుకు అవన్నీ చెయ్యవు, అవన్నీ ఎందుకు మానేసావు, అవన్నీ ఎందుకు అట్లా చెయ్యవు, వాళ్ళలాగా ఎందుకు ఉండవు నువ్వు అని అడిగితే వాడు ఏ సమాధానం చెబితే నేను సంతోషపడతాను? నా మొక్క చెప్పండి, వదిలేస్తాను మిమ్మల్ని. ఏదో చెబుతున్నారు, నాకు అర్థం కాల. బాధపడతాడనే, నాన్న బాధపడతాడనే. మరి ఏం చెబితే సంతోషపడతాను? కొంచెం పెద్దగా చెప్పరా తల్లి, నువ్వు అన్న చెప్పమ్మ. వాళ్ళు చెప్పట్లేదు అసలు. నాన్న బాధపడతాడు, నానేదో అంటాడని కాదు, కానీ ఒక ఎదిగిన బిడ్డగా, జ్ఞానం కలిగిన వానిగా నాకే ఇష్టం లేదు అట్లా. నాకేం నచ్చదు. ఒక దేవుని సంబంధంగా మేము ఉండి ఎట్లా విడిగా మేము ఉంటాం? అట్లా ఇష్టం లేదు నాకు. అంటే మీరు అడిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దగ్గర తీసుకొని, నా కొడుకురా నువ్వు అంట. నువ్వు ఎదిగిన బిడ్డవిరా, జ్ఞానవంతుడైన కొడుకువురా, శబ్బాష్ అంట. ఈరోజు నువ్వు చెడుతనం మానుకునే విషయంలో, అమ్మో దేవుడు నరకంలో వేస్తాడేమో, అమ్మో దేవుడు శిక్షిస్తాడేమో, అమ్మో దేవుడు కొడతాడేమో, అమ్మో శాపం వచ్చిద్దేమో, అమ్మో ఇది వచ్చిద్దేమో, ఎన్ని రాకపోతే సిగ్గు శరం లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా ఎట్టబెడితే టూర్ ఎగుతా వస్తాయని ఆగా. అంటే వస్తాయని బయటికి ఆపేవి, కానీ లోపల మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అది కాదు. అవి వచ్చినా రాపోయినా నా పద్ధతి అది కాదు. నేను దేవుని సంబంధిని. యేసయ్యకి స్వేచ్ఛ ఉంది కానీ చేయలేదే. యేసయ్య నోరు తెరిస్తే సమాజానికి క్షేమం. యేసయ్య ఒక క్రియ చేస్తే సమాజానికి క్షేమం. యేసయ్య మాట్లాడితే, యేసయ్య అడుగేస్తే అందరికీ క్షేమం, అందరికీ మేలు, అందరికీ ప్రయోజనం. నా ప్రభు ఓ పాట పాడతా. యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక,
ఆ నవజీవన రాగమాలిక యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఆ నవజీవన రాగమాలిక. పిచ్చి పిచ్చి వేషాలు నేను కూడా వేసుకోవచ్చు. పిచ్చి పిచ్చి వేషాలు, డ్రెస్సులు గీసులు అవతారాలు నేను కూడా చేయొచ్చు. మీరేమన్నా అంటారా? కొడతారా? తిడతారా? ఏమన్నారుగా? మరి ఎందుకు వేయను? నాకు ఇష్టం లేదు. దేవుడు ఏమన్నా కొడతాడో తిడతాడని కాదు. అరే నేను ఎట్లా వేసుకునేది? 10 మందికి ఒక మార్గదర్శిగా ఉండే, 10 మందికి ఒక మాదిరిగా ఉండి పిచ్చి వేషాలు, పిచ్చి డ్రెస్సులు, పిచ్చి చేష్టలు నేను ఎట్లా చేసేది? దానివల్ల ఎవరికి ప్రయోజనం? ఏదన్నా నేను చెప్తున్నా, దీనివల్ల ప్రయోజనం ఉందా? ఒక్కొక్క ఆమె వచ్చి అసలు సినిమాలు చూడకూడదని ఎక్కడ రాస్తుంది, సిగరెట్లు తాగకూడదని ఎక్కడ రాస్తుంది అంటే, అరే తాగితే ఏదన్నా ఇతరులకు క్షేమకరం అయితే, నీకు క్షేమకరం కావాలి, ఇంటికి క్షేమకరం కావాలి, సమాజానికి క్షేమం. నువ్వు చూడు, టైం వేస్ట్ చేసుకొని చూడు, ఎవరికి ప్రయోజనం? నీ బుర్ర పోవటం తప్ప. నేను అందుకే ఫైనల్గా అందరికీ చెప్తున్నా, నువ్వు ఏది చేసినా అది ఇతరులకు ప్రయోజనకరమా కాదా? సత్ప్రవర్తన కలిగి ఉన్నావు, సమాజం దీవించబడిద్ది. ఆధ్యాత్మికంగా ఉన్నావు, సమాజం దీవించబడిద్ది. ప్రార్థనాపరుడిగా ప్రార్థనాపరురాలుగా ఉన్నావు, సమాజం దీవించబడిద్ది. పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఎక్కడ పడితే ఎట్లా పడితే అట్లా వెచ్చలవిడిగా ఉండకుండా నీతియుక్తంగా బ్రతుకుతున్నావు, సమాజం దీవించబడింది. ఎందుకో తెలుసా? నీ సత్ప్రవర్తన చూసి సమాజం, చెడిపోతున్న సమాజం కూడా నీ వైపు చూచి నీ వలె బ్రతకడానికి పోరాడి కనీసం కొంతమంది అయినా కాపాడబడతారు. అదే నువ్వు కూడా దేవుని సంబంధమైన నువ్వు కూడా వెచ్చలవిడిగా బరితెగించి తప్పుడు పనులు చేస్తే నిన్ను చూసి ఇంకా సమాజం ఆల్రెడీ చెడిపోయి ఉంది, ఇంకా సర్వభ్రష్టం అయిపోయింది. సర్వభ్రష్టమైపోయిన సమాజాన్ని దేవుని ఎరిగినటువంటి బిడ్డగా, దేవుని పెద్ద కుమారుడిగా, పెద్ద కుమార్తెగా, ఎదిగిన వ్యక్తిగా, ఎదిగిన బిడ్డగా సమాజానికి మాదిరి ఇవ్వటానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి, కానీ సమాజాన్ని ఇంకొంచెం నాశనం చేసే బతకూడదు. కాబట్టి ఇదేదో ఆయన చెప్పాడని బలవంతం పెట్టి బలవంతంగా ఏదో నెత్తి మీద రుద్దుకోవటం కాదు. అన్నిటి యందు నీకు స్వాతంత్ర్యం ఉంది, అయినా అన్నీ చేయదగినవిగా, అన్ని క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఈ ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. ఫ్రీగా భక్తి చేయగలుగుతారు. ఎక్కడ మీకు హెరాస్మెంట్ ఉండదు, ఎక్కడ మీకు ఒత్తిడి ఉండదు. ఎవరైనా అడిగినా కూడా నీ అంతటా నేనే, నా అంతటా నేనే దాన్ని ఇష్టపడట్లేదని చెప్పగలుగుతాం. అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, శరీర సంబంధమైన సమస్యలను పక్కన పెడితే ఆత్మీయ సమస్యల్లో ఇదొకటి. ఇప్పుడు దీనికి పరిష్కారం లభించిందంటారా? ఇంకేమన్నా డౌట్ ఉందంటారా? లభించిందా? లభించలేదంటే ఇంకో గంట తింటాడు వీడని చెబుతున్నారా? ఇక మీరు చెప్పినా చెప్పకపోయినా ఇంక లేదు, టైము లేండి, పైకి లేండి. ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చాలా సింపుల్గా దేవుని ఆత్మ ఈరోజు మనకు అందించాడు. పైకి లేండి, పెద్ద వయసు వచ్చినట్టుంది, లేండి. శామ్యుయల్, ఏమర్థమైంది నీకు? రా, శామ్యుల్కి ఏమర్థమైందో కనుక్కుందాం. కొంచెం ఫ్రీగానే మాట్లాడతాడు, మొన్న మంచిగా వాక్యం అందించాడు శామ్యుయల్. దేవుడు అన్ని విషయాల్లో మనకు స్వాతంత్రం ఇచ్చాడు, కానీ అన్నీ చేయదగినవి కాదు. చిన్నపిల్లవాని వల్లే
దేవుడు ఏదో అంటాడని లేకపోతే దేవుడు బాధపడతాని అలా కాదు, కానీ పాపాన్ని మానుకునే విషయంలో పెద్దవాడినైనా నేను స్వతంత్రునిగా ఉన్నాను. అన్నీ చేయదగడానికి దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు, కానీ నేను పెద్దవాడిని అయ్యాను కాబట్టి వాటన్నింటిని కూడా చేయడానికి అది ఇతరులకు క్షేమం కలిగించదు, కాబట్టి ఆ విధంగా నేను పాపాన్ని మానుకోవాలి. దేవుడు అదే ఇష్టపడుతున్నాడు. దేవుడు ఏదో నేను కొడతానని, నేను తిడతానని పాపాన్ని మానుకుంటే ఆయన బాధపడతాడు అనేది అర్థం. నాకు ఇవ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటే గౌరవనీయమైన వ్యక్తిని, దుర్వినియోగం చేసుకుంటే ఒక పిల్లకాయని, స్త్రీలైనా పురుషులైనా ఇలా జయించండి, ఇలా అనుకోండి, చాలా ఈజీగా బయటపడగలుగుతాం. ఆటోమేటిక్గా దేవుని సపోర్ట్ మనకు లభిస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మను కూడా ఇదే అడగాలి. కొన్ని ముఖ్యమైన ఘట్టాల్లో అలాంటి గ్రహింపు నాకు ఈ తండ్రి, అలాంటి ఆలోచన నాకు ఇవ్వు తండ్రి, అంత పరిపూర్ణత నాకు ఇవ్వు తండ్రి. ఇప్పుడు అది ఇంకా ఏ మెట్టుకి వెళ్ళిపోయింది తెలుసా? ఏ స్థాయికి వెళ్ళిపోయింది ఇక నీ ఆలోచన. ఈ మెట్టులో నువ్వు నిలబడగలిగితే, ఇంత ఫ్రీగా నువ్వు అన్నిటినీ కంట్రోల్ చేయగలిగితే, యేసయ్య పరిపూర్ణతకు సరిపోయిన పరిపూర్ణతలోకి వెళ్ళిపోయినట్టే. నువ్వు అర్థం కాలేదా? యేసయ్య కూడా అన్ని స్వేచ్ఛ ఉంది, కానీ చేయడు. ఎందుకంటే నేను ఎట్లా చేస్తా? ఇప్పుడు నువ్వు కూడా దేవుని సంబంధివి, అన్నీ చేయడానికి స్వేచ్ఛ ఉంది, కానీ చెయ్యవు. ఎందుకంటే ఎట్లా చేస్తా నేను? అది పరిపూర్ణత అంటే ఇదే. పెద్దవాడిగా యోచించుట. పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వల్ల ఆలోచించి తిని, పిల్లవాని వల్ల తలంచి తిని, పిల్లవాని వల్ల యోచించి తిని, పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. చీటికి మాటికి పిల్లల్ని చండాలంగా తిడుతూ ఉంటారు కొంతమంది. మేము పిల్ల చేష్టలు చేస్తున్నావాను? ఒక ఎదిగిన వ్యక్తిగా నీ మాట బరువుగా ఉండొద్దా? ఒక ఎదిగిన వ్యక్తిగా నీ మాట వాల్యుబుల్గా ఉండొద్దా? చీప్గా ఉండొచ్చా? తేలిగ్గా ఉండొచ్చా? పిల్లలకు అలవాటు అయిపోదా? చీటికి మాటి కోపడుతుంటారు కొంతమంది, చిన్నదాని పెదానికి విసిగించుకుంటారు, కోపడుతూ ఉంటారు. అలవాటు అయిపోదా పిల్లలకి? నీ కోపం వచ్చిందంటే వాడికి అదొక వింతగా ఉండాలి. చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి వెంటనే సీరియస్ అయిపోతే వాడికి లెక్క చెడు. సాధ్యమైనంత వరకు ఓర్పుగా, ప్రేమగా నచ్చజెప్పుకుంటూ నేర్పుకుంటూ రావాలి. ఎప్పుడైనా వాడు కోపడ్డావు అంటే వాడికి ఇంక టెన్షన్ వచ్చేయాలన్నట్టు. సామాన్యంగా అమ్మ కోపం రాదు, నాన్న కోపం రాదు, వచ్చింది. పెద్దవారిలాగా ప్రవర్తించండి, ఎదిగిన వారిలాగా ప్రవర్తించండి, కుటుంబంలో జాగ్రత్తగా ప్రవర్తించండి, సమాజంలో జాగ్రత్తగా ప్రవర్తించండి. దేవుడు నిన్నేం బందికానాలో బందీ చేయలే, ఫ్రీ ఇచ్చాడు, నీ ఇష్టమైనా. ఒక విలువైన వ్యక్తివి నువ్వు, సమాజానికి దీపానివి నువ్వు, మార్గదర్శివి నువ్వు గౌరవనీయమైన వ్యక్తివమ్మా. నువ్వు సమాజానికి దీపానికి తల్లి. నువ్వు యేసయ్య నిన్ను వెలిగించి నిలబెట్టాడు. నీ కుటుంబాన్ని, నీ బంధువర్గాన్ని, నీ సమాజాన్ని వెలిగించమని నిలబెట్టాడమ్మా. నిన్ను పాడు చేయమని కాదు, బాగు చేయమని నిలబెట్టాడు. నిన్ను దారి చూపమని నిలబెట్టాడు. నిన్ను చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతున్న వాళ్ళని బ్రతికించమని నిలబెట్టాడు. నిన్ను పిల్ల చేష్టలు చేసి నువ్వు ఇంకా వాళ్ళని పాడు చేస్తావేంటి? ఎంతకాలం? పిల్లలాగా చోట్ల నిన్ను వేసాయా? పిల్లవాళ్ళ చోట్ల పెద్దదానిలాగా, పెద్దవాళ్ళలాగా చూస్తున్నాడు నిన్ను. మేలు కీడులు వివేచించి జాగ్రత్తగా నడుచుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మొదటి ఆరాధనలో నీ దాసు నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన ఎన్నో విలువైన సంగతుల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము ఆలోచించవలసింది భౌతికమైన సమస్యల గురించి, ఇబ్బందుల గురించి, అప్పుల గురించి కాదు, కానీ దేవా మేము ఆలోచించాల్సింది ఆత్మ సంబంధమైన సమస్యల గురించి. సాతాను ఎన్నోసార్లు మమ్మల్ని కృంగతీస్తూ ఉన్నాడు, ఎన్నోసార్లు బలహీనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మమ్మల్ని ధైర్యపరిచే మాట, నిరాశలోంచి, నిరుత్సాహంలోంచి లేవనెత్తే మాట మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా.
ఇక నుంచి ఎవరు కూడా నాయన ధర్మశాస్త్రము కింద అయా పిల్లల వలె జీవించకుండా నీ కృపను బట్టి స్వతంత్రులుగా జీవించేదానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. భక్తులు చెప్పినట్లుగా ఇంత వాడనైనా నేను ఎలాగూ చేస్తానని భక్తులు చెప్పినట్లుగా మా జీవితాలు కూడా అలాగూ కట్టుకోవడానికి సహాయం చేయండి. ఎదిగిన వారి వలె ప్రతి ఒక్కరూ ఆలోచించేదానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ వలె యేసయ్య, నీవెలాగైతే తండ్రిని ప్రేమించావో, నీవెలాగైతే పాపాన్ని జయించావో, అలాగూ మేము కూడా పాపాన్ని జయించి తండ్రిని ప్రేమించేదానికి మా కృపను అనుగ్రహించండి. ఈ మాటలు కూడా దుష్టుడు ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాడు. దేవా, ఇదిగో ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి. మా జీవితాంతము ప్రభువా ఈ మాటలను అనుసరించి బ్రతకడానికి సహాయం చేయండి. అయ్యా, నువ్వేదో తిడతావని కొడతావని కాదు, కానీ ఎదిగిన వారిగా ఉండి స్వతంత్రముగా ఉండి ప్రభువా పాపాన్ని మానుకోవడానికి మాకు సహాయం చేయమని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ దాసుని ఇంకా బలపరిచి ఇంకా అనేకమైన సంగతులు మా ఆత్మీయ క్షేమాభివృద్ధికి అవసరమైన సంగతులు ఇంకా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి నీ మాటలు కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. కూటం ముగించబడింది. అలాగే లైవ్లోకి వచ్చిన వారికి, జూమ్లోకి వచ్చిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే రెండవ ఆరాధన ప్రారంభించబడుతూ ఉంటుంది. ఆరాధన కొరకు మనం సిద్ధపడదాం. మీరు అవకాశం ఉన్నంత వాటికి మందిరాన్ని ఖాళీ చేస్తే పరిచారకులు శానిటైజర్ చేస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మీలో ఎవరైనా ప్రార్థన అవసరత కోరుంటే మీ కొరకు మేము ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా ఏదైనా ప్రార్థన అవసరత కోరిన వారు ఉంటే